నవరాత్రుల్లో అధికమైన శక్తిని పొందుతాము. శ్వాస మీద ధ్యాస. ఆలోచన స్థితికి వెళ్ళడమే ధ్యానం. మరొక 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. లోని గాలి ముక్తికి దారి. శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచనతో పని లేదు, ఏ నామరూపాలతో పని లేదు. మనలో జరుగుతున్న సహజమైన, సరళమైన, సున్నితమైన శ్వాసని గమనించడమే ధ్యానం. అదే ఆనాపానసతి. లాస్ట్ 1 minute. శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 1 minute. శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 30 seconds. ఎవరు కళ్ళు తెరవద్దు. సెకండ్స్, చివరి 10 సెకండ్లు మాత్రమే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకోండి. 2 చేతులు తీసి 2 కళ్ళ పైన ఉంచుకోండి. ఒక 5 సెకండ్లు. 2 చేతులు తీసి 2 కళ్ళ మీద ఉంచుకోండి.
5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు ముందుకు తీస్తూ మీ అరచేతులు చూసుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఓకే ఫ్రెండ్స్, సామూహిక ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. అందరూ చప్పట్లు కొట్టండి ఉన్న వాళ్ళు అక్కడ. ఓకే ఫ్రెండ్స్. ఓకే సార్. సౌభాగ్యమ్మ గారు సార్ని పరిచయం చేయమ్మా. సార్ని పరిచయం చేస్తే సార్ మాట్లాడతారు. హలో ఫ్రెండ్స్, మాస్టర్స్ ఒంగోలు నుంచి కనకారావు గారు సార్ని ఈ ధ్యానం గురించి భక్తి మార్గం నుండి ధ్యాన మార్గం వైపు అంశంపై సార్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను సార్. నమస్తే సార్. నమస్తే. సార్ గురించి మనకు అద్భుతంగా తెలుసు. పామర్ కూడా చాలాసార్లు వచ్చాడమ్మా. సార్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గా, లెక్చరర్ గా తన బాధ్యతలు చూసుకుంటూ ధ్యానానికి అంకితమైనటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ఆయన యొక్క మంచి మాటలు మనం విందాం. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేద్దామండి. చేయండి సార్, చేయండి సార్. డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్ అండ్ డియర్ గాడ్స్, మనకు ఈ జ్ఞానాన్ని అందించిన, ఈ ధ్యాన సాధన నేర్పించినటువంటి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి మనందరము అభినందనలు తెలుపుతూ, నమస్కారాలు తెలుపుతూ గురువు గారికి మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, సౌభాగ్యమ్మ గారు నిన్న ఫోన్ చేసి ఇవాళ క్లాస్ తీసుకోమని అడగటం జరిగింది. పామూరు చాలా సార్లు రావటం వల్ల పామూరు ఛానళ్ళతో చాలా ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల నేను వెంటనే ఒప్పుకున్నాను. భక్తి ధ్యానము అనేటువంటి దానిపైన కొంచెము మనం వీలైనంత వరకు, నాకు తెలిసినంత వరకు మీకు విశదపరచడానికి ప్రయత్నం చేస్తా. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. పామూరు ధ్యానులందరికీ దసరా శుభాకాంక్షలు. డియర్ ఫ్రెండ్స్, భక్తి ధ్యానము ఈ రెండు మాటల గురించి మనం చెప్పుకుంటున్నాం. భక్తి అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు విశ్లేషణ చేసుకోవాలి. సాధారణంగా మన సమాజంలో భక్తి అంటే ఏదో గుడికి వెళ్ళటము, ప్రదక్షిణలు చేయటము, హారతులు ఇవ్వటము, కొబ్బరికాయలు కొట్టడము, ఏదో ప్రార్థన చేయటము, దాన్నే మనం భక్తి అనుకుంటాం. దాన్ని భక్తి అనేటువంటి పేరుతో పిలుస్తుంటాం. ఎందుకంటే అది కామన్ గా వాడేటువంటి మాట కాబట్టి. భక్తికి సరైన అర్థం కూడా ఎవరు అక్కడ మనకు చెప్పరు, గుళ్ళల్లో ఎక్కడ చెప్పరు, అదే భక్తి అంటారు. అలాగే ధ్యానం అంటే ఇంతకు ముందు రోజుల్లో తపస్సు అని చెప్పేవాళ్ళు. తపస్సు అన్న ధ్యానం అన్న రెండు ఒకటే. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి సార్. నారాయణ రెడ్డి సార్ని. చెప్పండి సార్, గుర్తుపట్టాను. మీ పరిచయం చేయండి, జ్ఞాన పరిచయం చేయండి. ఏ సంవత్సరం వచ్చింది అన్ని చెప్పండి. కొత్త వాళ్ళు చాలా మంది జూమ్ చేసిన కొత్త వాళ్ళు చాలా మంది చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. ఓకే డియర్ ఫ్రెండ్స్, ముందుగా మేడం గారు చెప్పారనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా గురించి మీకు ఒక 2 నిమిషాలు నేను చెప్తాను. నా పేరు డాక్టర్ విఎల్ కనకారావు, ఎంఎస్సి పిహెచ్డి ఇన్ బాటనీ ఫ్రమ్ కల్కటా యూనివర్సిటీ. నేను 1975 నుంచి 2010 వరకు దాదాపు 35 సంవత్సరాలు సిఎస్ఆర్ శర్మ కళాశాల డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా,
హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా కాలేజీ ప్రిన్సిపాల్గా చేసి 2010లో రిటైర్ అయ్యాను. 2006 వరకు నాకు కూడా ధ్యానం అంటే ఏమీ తెలియదు. ధ్యానం అంటే తెలియదు, భక్తిని గురించి కూడా పూర్తిగా తెలియదు. అప్పుడప్పుడు గుడికి వెళ్ళడం తప్ప పండగ రోజుల్లో. 2005 ఆ ప్రాంతంలో బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒంగోలుకి వచ్చి క్లాసులు కండక్ట్ చేస్తున్నప్పుడు అలా మీలాగనే కూర్చొని విని ధ్యానం అంటే ఏంటి, కాసేపు కళ్ళు మూసుకోవటము అలా చేస్తున్నటువంటి సందర్భంలో ఒక అనుకోకుండా ఉన్నటువంటి ఒక అనుభూతి కలిగింది. సార్ ఫస్ట్ క్లాస్ విన్నాను, మామూలుగా వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఇంకో క్లాస్ జరిగింది, రెండో క్లాస్ జరిగింది ఒంగోలులో. ఆ క్లాస్కి దాదాపు 200 మంది హాల్లో కూర్చొని ఉన్నారు. నేను చివరిలో వెళ్ళాను, లాస్ట్ లో కూర్చున్న కుర్చీలో కూర్చొని ఉన్నాను. మనకు దేని గురించి కూడా తెలియదు. సారు చెప్పిన తర్వాత అందరూ కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి, నేను ఫ్లూట్ వాయిస్తానని చెప్పి ఫ్లూట్ వాయిస్తూ ధ్యానంలో కూర్చోబెట్టారు. అప్పుడు తర్వాత ధ్యానం అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. అంటే దాదాపు ఒక 45 మినిట్స్ ధ్యానం వెళ్ళిపోతున్నారు. నాకు మాత్రం మెలకువ రాలా. ఒక తెలిసిన స్నేహితుడు నన్ను లేపాడు, ఏంటి అందరూ వెళ్తుంటే నువ్వు కూర్చున్నావని. అంటే అంత నిమగ్నం అయిపోయాను ధ్యానంలో. ఆ ధ్యాన స్థితిలో ఏమి జరిగింది అనేటువంటిది అది మనం మాటల ద్వారా మనం చెప్పలేము, అనుభవిస్తే గానీ చెప్పలేము. అప్పటి నుంచి నాకు ఈ ధ్యానం నేర్చుకోవాలి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం ఎలాగూ అనేటువంటి భావన కలిగి 2006 నుంచి కంప్లీట్ గా కాలేజీ ఉద్యోగం టైం తప్ప మిగతా టైం అంతా కూడా నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడం కోసమే, ఈ ధ్యాన సాధన కోసమే నేను ప్రయత్నం చేసేవాడిని. 2008 నుంచి నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, నేను తెలుసుకున్నటువంటి విషయాలను అన్ని ఊర్లలో తిరుగుతూ చెప్తూ ఉండేవాడిని. దాదాపు చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు అన్ని ఊర్లు తిరిగాను, చాలా ఊర్లు తిరిగాను, చాలా క్లాసులు చెప్పాను. ఇందులో భాగంగా కనిగిరికి కూడా దాదాపు ఒక 10-20 సార్లు వచ్చి ఉంటాను. మీ ఊర్లో పిరమిడ్ కట్టక ముందు కూడా 4-5 క్లాసులు తీసుకున్నాను. పిరమిడ్ కట్టిన తర్వాత కూడా చాలా క్లాసులు తీసుకున్నాను. అప్పుడు పవన్ గారు పిలిచేవాళ్ళు, తర్వాత అల్లూరయ్య గారు క్లాసులు పిలిచేవాళ్ళు, నారాయణ రెడ్డి గారు వాళ్ళు. ఈ ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత నాలో కలిగిన మార్పు ఏంటంటే, మనము చేసేటువంటి పనులన్నీ కూడా ఇహములో సుఖాన్ని పొందటం కోసం మాత్రమే పనికొస్తాయి కొంతవరకు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఇహములోను పరములోను మనం ఆనందంగా ఉండొచ్చున్నటువంటి విషయాన్ని నేను గ్రహించాను. దాని నుంచి నేను 2006 నుంచి ఏ వ్యాపకము లేకుండా నా పూర్తి సమయాన్ని ఈ ధ్యానానికి, ధ్యాన సాధనకు, ఆత్మజ్ఞాన సంపార్జనకు, ఈ జ్ఞానాన్ని నలుగురు పంచడం కోసమే నేను ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని వీలున్నంత వరకు. అందులో భాగంగా ఈ క్లాసులు చెప్పటము, ఇక్కడ లోకల్గా కొన్ని క్లాసులు కండక్ట్ చేయటము అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది నా జ్ఞానానికి సంబంధించినటువంటిది. ఇందులో ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి ధ్యాన సాధన చేస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక మంచి అనుభవాన్ని చెప్పి మనం క్లాస్ స్టార్ట్ చేస్తాను. నేను కంచికి వెళ్ళినప్పుడు విష్ణు కంచిలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో తిరుపతి కంచిలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆ విగ్రహం అలాగే ఉంటుంది. పూజారి ఒక్కడే ఉన్నాడు, అక్కడ ఎవరూ లేరు, నేను ఒక్కనే ఉన్నాను ఆ టైంలో. నేను అక్కడ కాసేపు కళ్ళు మూసుకొని వెంకటేశ్వరుని ధ్యానిస్తూ అలా నిల్చొని కళ్ళు తెరిస్తే వెంకటేశ్వర స్వామి విగ్రహంలో కళ్ళు తెరిచినట్టుగా మామూలు వ్యక్తి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయో అలా దర్శనం ఇచ్చింది. అంటే మనము ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది మన మనస్సును ఆధ్యాత్మిక వైపు మళ్ళించుకున్నప్పుడు మనకు ఆ రకమైనటువంటి కొన్ని మార్పులు, కొన్ని రకమైనటువంటి లీలలు కూడా కనిపిస్తాయి. ఇటువంటి ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ మనము అనుభవాలు చెప్పుకుంటుంటే మనకు టైం కుదరదు. అవి ఇంకోసారి ఎప్పుడో వీలున్నప్పుడు చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇది నా గురించి నేను చెప్పుకోవటము. సో డియర్ ఫ్రెండ్స్, నౌ విల్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకేనా? హలో సార్.
ఓకే ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే 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 సార్. ఓకే, మీ అందరికీ తెలుసు చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు. ఎంతో మంది మాస్టర్లు, సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది అక్కడ క్లాసులు చెప్పే వాళ్ళు ఉంటారు. నారాయణ రెడ్డి గారు మా ఒంగోలు గురించి చాలా క్లాసులు చెప్పారు. మీలో కూడా చాలా మంది ఎన్నో క్లాసులు కంటూ ఉంటారు. ఎంతో మంది మాస్టర్లు వచ్చి చెప్పుంటారు. మనకు ఈ భక్తికి ధ్యానానికి సంబంధం ఏంటి అనేటువంటి భాగంలో తీసుకుంటే, మీరు భగవద్గీత, నేను చాలాసార్లు మీ ఊరికి వచ్చినప్పుడు కూడా భగవద్గీతను కొన్ని కొటేషన్స్ లాగా చెప్పాను చాలాసార్లు కూడా. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి 12వ అధ్యాయంలో భక్తి యోగాన్ని గురించి చెప్తాడు. అక్కడ భక్తి యోగం అనే చోట ఎక్కడ పూజ చేయమని కానీ, స్తోత్రం చేయమని కానీ, అభిషేకాలు చేయమని కానీ ఎక్కడా ఉండదు. అంటే ఎటువంటి వాడు నా భక్తుడో అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడ. ఆ భక్తి యోగాన్ని చదివితే మనము భక్తి అంటే మనకేదో తెలుస్తుంది. దాని గురించి మనం డిస్కస్ చేసుకునే ముందుగా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. గీత 2 గీతలు ఉన్నాయి. ఒకటి అంటే కృష్ణుడు చెప్పింది భగవద్గీత, ఉత్తర గీత అని. యుద్ధం జరుగుతున్న సమయంలో, కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి కృష్ణుడు బోధించినటువంటిది భగవద్గీత. యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు మరలా అర్జునుడు ఒకసారి కృష్ణుని అడుగుతాడు, కృష్ణ ఒకసారి నాకు జ్ఞానోదయం కోసము గీతోపదేశం చేశారు, కానీ ఈ రాజ్య పరిపాలన, ఈ ప్రాపంచిక విషయాల్లో పడి ఆ విషయాన్ని కొంతవరకు మర్చిపోయాను, మళ్ళీ నాకు ఇంకొక మారు ఆ జ్ఞానాన్ని గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, ఒకసారి చెప్పింది మరలా చెప్పాలంటే నీకు ఆ విధంగా చెప్పడం కుదరదు, అయినా కానీ నువ్వు అడిగావు, అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నీకు మళ్ళీ బోధ చేస్తా అని చెప్పి అప్పుడు మళ్ళీ కొంత జ్ఞానబోధ చేస్తాడు, ఆత్మ జ్ఞానబోధ చేస్తాడు. అప్పుడు చేసినటువంటి దాన్ని ఉత్తర గీత అంటారు. మనిషి జీవితంలో 4 దశల్లాగా ఆధ్యాత్మికంగా చెప్తారు. ప్రాపంచికంగా ఒకటే దశ ఉంటుంది, మనం తింటము, తిరగటము, సంపాదించడము, ఎంజాయ్ చేయటము, పోవటము, ఇది ఒకటి తప్ప ఏమి ఉండదు. ఆధ్యాత్మికంగా చెప్పుకున్నప్పుడు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమం అని 4 భాగాలుగా చెప్తారు. బ్రహ్మచర్యములో ఏ ప్రాపంచిక విషయాలతో లేకుండా జ్ఞానాన్ని సంపాదించుకోవటము, చదువుటం మీదో దానిపైన మన దృష్టిని నిలపాలి. గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకొని పిల్లలను కంటూ గృహాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సంపాదన చేస్తూ దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. దాదాపు ఒక 45-50 సంవత్సరాలు దాటిన తర్వాత వానప్రస్థం అంటారు. అంటే మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ పిల్లలకు అప్పజెప్పి మనం మన మనస్సును దైవం వైపుకు మరల్చడం, పరమాత్మ వైపుకు మరల్చడం, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. అలా చేసేటువంటి స్థితిని వానప్రస్థం అంటారు. ఇది ఎక్కువగా పూర్వకాలంలో రాజులు చేస్తుండేవాళ్ళు. మామూలు సామాన్య ప్రజలు పెద్దగా చేసేవాళ్ళు కాదు, రాజులు ఎక్కువ మంది చేస్తుండేవాళ్ళు. ఎందుకంటే ఇటీవల నేను ఒక భాగవతం చదువుతున్నాను, పోతన రాసిన భాగవతం. ఆ భాగవతం చదువుతున్నప్పుడు ఎంతో మంది రాజులు ఈ వానప్రస్థానికి వెళ్ళినట్టుగా, సన్యాశ్రమం తీసుకున్నట్టుగా అందులో ఎన్నో కథలు ఉంటాయి, విష్ణు కథలకు సంబంధించినటువంటివి. లాస్ట్ది సన్యాసాశ్రమం. అంటే వానప్రస్థం అయిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఇంటికి రాకుండా ఏ అరణ్యాలలో, అడవులలో ఒక చిన్న ఆశ్రమం లాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడ హ్యాపీగా ఆనందంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో వానప్రస్థము, సన్యాసాశ్రమం పోయింది. మన దగ్గర మన పిల్లలు ఉండటం లేదు. మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మనంతటి ఉండలేక చివరికి ఏమైందంటే మనకు ఆ వానప్రస్థము, సన్యాసాశ్రమం పోయి ఓల్డ్ ఏజ్ హోములు తయారైనాయి. ఆ ఓల్డ్ ఏజ్ హోములో ఉండటం నేర్చుకున్నాం. అలా తయారైపోయింది సొసైటీలో. వదిలేసండి, దాని గురించి మనకు అనవసరం. అంటే అర్జునుడు కూడా గృహస్థాశ్రమం దాటి వానప్రస్థ సన్యాసాశ్రమంలో ఉండేటువంటి స్థితిలోకి వచ్చినటువంటి ఉత్తర దశ అంటారు దాన్ని. మొదటి 2 దశలనేమో పూర్వభాగం అంటారు, రెండవ దశలనేమో వానప్రస్థము, సన్యాసాన్నేమో ఉత్తర భాగం అంటారు. ఆ ఉత్తర భాగ స్థితిలో ఉన్నప్పుడు గీతను ప్రబోధించాడు కాబట్టి ఆ 2వ గీతకు, కృష్ణుడు చెప్పినటువంటి గీతకు
ఉత్తర గీత అని చెప్తారు. ఆ ఉత్తర గీతలో కృష్ణుడు అర్జునుడికి ప్రబోధన చేస్తూ ఉన్నటువంటి భాగాన్ని మొత్తాన్ని ఒక 4 అధ్యాయాలుగా చెప్పారు. భగవద్గీతలో మనకు 18 అధ్యాయాలు ఉంటాయి. 4 అధ్యాయాలే ఉంటాయి. బ్రహ్మ ప్రతిపాదక యోగము, బ్రహ్మ సంధాన యోగము, తుర్యజ్ఞాన యోగము, గీతాసార యోగం అని 4 యోగాలుగా ఉంటుంది. ఈ 4 యోగము కూడా 200 శ్లోకాలతో ఉంటుంది. ఈ 200 శ్లోకాల్లో గీతాసారము లాస్ట్ యోగంలో 4వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకము. మన పిరమిడ్ మాస్టర్లు కూడా ప్రతి క్లాసులో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ శ్లోకం చెప్తూనే ఉంటారు. మీకు అందరికీ తెలిసినటువంటి శ్లోకమే ఇది. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. పూజ కోటి సమం స్తోత్రం, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. ప్రతి మాస్టర్ చెప్తూనే ఉంటాడు. ప్రతి క్లాసులో ఈ శ్లోకం ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు. ఇక్కడ 4 దశలు ఉన్నాయి. 1 పూజ, 2 స్తోత్రము, 3 జపము, 4 ధ్యానము. ఈ 4 దశలను మనము ఒక విద్యార్థి చదువుకునేటువంటి స్థితితో మనం కంపేర్ చేస్తే, అంటే ఒక భౌతికమైనటువంటి ఎగ్జాంపుల్తో మనం కంపేర్ చేస్తే, పూజ అనేది ప్రాథమిక స్కూల్లో చదివేటువంటి విద్యార్థితో సమానము. స్తోత్రం అనేది హై స్కూల్ విద్యార్థితో సమానము. జపం అనేది కాలేజీ విద్యార్థితో సమానము. ధ్యానం అనేది యూనివర్సిటీ లెవెల్స్తో సమానము, లేదా పిహెచ్డితో సమానం, అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటిది. మరి ఇక్కడ మీరు ఈ 4 జాగ్రత్తగా చూస్తే, ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్య, కాలేజీ విద్య, యూనివర్సిటీ విద్య 4 సమానం కాదు కదా. ప్రాథమిక విద్య ఉన్నవాడిని ఒక యూనివర్సిటీ విద్య నేర్చుకున్న వాడితో, ఒక ఎంఎస్సి ఎంఏ చదివినటువంటి వాడితో, పిహెచ్డి చేసేతో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో, ధ్యానం చేసేవాడికి పూజ చేసేవాడికి అంత తేడా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటాను చెప్పేది. పూజ అనేది లో లెవెల్, ఫస్ట్ లెవెల్. లో లెవెల్ అనకూడదు మనము, ఇట్ ఈస్ ఫస్ట్ లెవెల్. అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్గములో ఒక ఫస్ట్ లెవెల్. అంటే వ్యక్తికి దేవుడెవడు, మనుషుడెవడు ఇదంతా కూడా తెలియదు కాబట్టి, ఆత్మజ్ఞానం లేనటువంటి దశలో ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు, ఒక పరమాత్మ అనేవాడు ఉన్నాడు. దాన్ని మనం ఏదో ఒక సాకార రూపంలో, ఒక విగ్రహ రూపంలో పెట్టుకొని, ఏదో ఒక పేరుతో, రాముడో ఒక సాకార రూపంలో పెట్టుకొని ఏదో మనం ప్రార్థన చేస్తాము, ఏదో కొబ్బరికాయలు కొడతాము, అభిషేకం చేస్తాము, ఇదంతా కూడా మనం పూజ అని చెప్పుకుంటాము. ఇక్కడ పూజలో ద్వైతం కనిపిస్తుంది. అంటే ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుడు, ఇంకోటి భక్తుడు లాగా ఉండేటువంటి మనం. భక్తుడు అనుకుందాం కాసేపు. అంటే ద్వైతంలో ఉంటాం ఇక్కడ. ఈ పూజ అనేటువంటి స్థితిలో మన శరీర భాగాలన్నీ కూడా పనిచేస్తాయి. అంటే మన కాళ్ళతో పనిచేస్తాము, కాళ్ళతోటి ప్రదక్షిణలు చేస్తాము, చేతులతో ఏదో మనం పూజలై చేస్తూ ఉంటాము, నోటితో మంత్రాలు ఏదో చదువుతూ ఉంటాము, కంటితో చూస్తూ ఉంటాము, చెవులతో వింటూ ఉంటాము. అంటే మన ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇంద్రియాలతో కలిసి చేసేటువంటి ఈ ప్రాథమిక క్రియను పూజ అంటారు. ఇటువంటి పూజ కోటి చేసేదానికంటే మనము పరమాత్మ లేదా దేవుడని మనం ఎవరైతే పూజిస్తున్నామో ఆ పరమాత్మను, ఆ దేవుణ్ణి, ఆ భగవంతుణ్ణి ఒక్కసారి స్తోత్రం చేస్తే దానికి సమానము. కోటి పూజ సమం స్తోత్రం. అంటే కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం అని చెప్తాడు గీతలో. స్తోత్రం అంటే ఏంటి? పూజకు స్తోత్రానికి తేడా చూడండి. మనం పూజ అనేది ఒకరోజు శివాలయానికి వెళ్తాము, ఒకరోజు రామాలయానికి వెళ్తాము, ఒకరోజు కృష్ణాలయానికి వెళ్తాము, ఒకరోజు అమ్మవారి గుడికి వెళ్తాము, ఒకరోజు వినాయకుడికి వెళ్తాము, ఉదయం పూట ఒక గుడికి వెళ్తాము, సాయంత్రం ఇంకో గుడికి వెళ్తాము, ఆదివారం ఒక గుడికి వెళ్తాము, గురువారం ఒక గుడికి వెళ్తాము, శనివారం ఒక గుడికి వెళ్తాము. అంటే ఎంతో మంది దేవుళ్ళని చూస్తాము. అందరూ దేవుళ్ళు ఒకటే. సాయిబాబా చెప్తాడు సబ్కా మౌలిక్ ఏక్ అని.
అందరికీ దేవుడు ఒక్కడే. కాకపోతే వివిధ రూపాల్లో మనం కొలుస్తున్నాం, తప్పేమీ లేదు. ఏ రూపంలో కొలిసినా ఒకటే. ఇలా కాకుండా స్తోత్రం అనేది మనము ఒకే దేవుణ్ణి, ఒకే పరమాత్మను, ఒకే భగవంతుణ్ణి మనం సెలెక్ట్ చేసుకోవాలి. కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, లేదా సాయిబాబా కావచ్చు, విష్ణువు కావచ్చు, లలిత కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ఒక్క దేవుణ్ణి మనం తీసుకొని మనకి ఎన్నో సహస్రనామాలు ఉంటాయి. విష్ణు సహస్రనామని, లలితా సహస్రనామని, శివ సహస్రనామని, రకరకాల సహస్రనామాలు మనం చదువుతూ ఉంటాం. అంటే మనము ఎన్నుకున్నటువంటి ఒక దేవుణ్ణి, అంటే మనము దేవుడిగా మనమైతే ఎవరైతే ఎన్నుకున్నామో ఆ దేవుడి యొక్క సహస్రనామాలతో అతన్ని మనం కొలుస్తున్నాం. కొలవటం అంటే అక్కడ పూజ చేయటం లేదు, ఆయన్ని మనం పొగుడుతున్నాం. సహస్రనామాలు ఉన్నది ఒకటే నామం, విష్ణువు ఒక్కడే, లలితాదేవి ఒక్కలే. అక్కడ ఇంతమంది లేరు, 1000 మంది లేరు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఈభూతిని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, వాళ్ళల్లో ఉన్నటువంటి మహిమలను తెలుసుకొని ఆ పద్ధతుల ద్వారా, అనేకమైన మాటల ద్వారా, ఒక 1000 మాటల ద్వారా వాళ్ళని మనం పొగుడుతున్నాం. అలా ఒక కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అంటే పూజకు స్తోత్రానికి తేడా చూడండి, ఎంత తేడా వచ్చిందో. ఇంద్రియాలతో చేస్తున్నాము, అనేక మంది దేవుళ్ళను కొలుస్తున్నాం. అక్కడ స్తోత్రం దగ్గరికి వచ్చేసరికి ఈ ఇంద్రియాలతో పని లేదు. స్తోత్రం చేసే దగ్గర మీరు అభిషేకం చేయవలసిన అవసరం లేదు, కొబ్బరికాయ కొట్టనవసరం లేదు, ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు. హాయిగా కూర్చొని నోటి ద్వారా చదవటం మాత్రమే. నోరు అనేటువంటి ఒక్క ఇంద్రియం మాత్రమే ఉపయోగిస్తాం తప్ప మిగతా ఇంద్రియాలు మనం ఉపయోగించము. అంటే చూడండి, పూజలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ తగ్గిపోయి స్తోత్రము దగ్గరికి వచ్చరికి ఒక్క ఇంద్రియం పని మాత్రమే జరుగుతుంటుంది. ఆ ఒక్క ఇంద్రియంతో, నోరు అనేటువంటి ఒక ఇంద్రియంతో దేవుణ్ణి మనం సహస్రనామాలతో మనము జపిస్తున్నాము, లేదా చదువుతున్నాం కాబట్టి, పొగుడుతూ ఉన్నాం కాబట్టి దాన్ని స్తోత్రం అంటాం. అటువంటి స్తోత్రము 1,000,000 పూజలకు సమానమని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది. ఇటువంటి స్తోత్రము కంటే కూడా 1,000,000 స్తోత్రాలు చేసేదానికంటే ఒక జపానికి సమానం అని చెప్పాడు. స్తోత్ర 1,000,000 సమం జపం. 1,000,000 స్తోత్రాల కంటే కూడా ఒకసారి జపం చేస్తే సమానం అని చెప్పాడు. జపం అంటే ఏంటి? మనం స్తోత్రము దగ్గర ఒక దేవుణ్ణే ఎన్నుకొని ఆయన యొక్క సహస్రనామాలు మాత్రమే చదువుతున్నాము. అలా కాకుండా మీరు ఒక దేవుణ్ణి ఎన్నుకొని ఆ దేవుణ్ణి ఒక్కనే మనస్సు లోపల తలుచుకుంటూ నిశ్శబ్ద స్థితిలో కూర్చొని సహస్రనామాలు చదువుతప్పుడు బయటికి చదువుతాము. ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు, పుస్తకంతో పని లేదు, నోటితో పని లేదు, చూడవలసిన పని లేదు. హాయిగా కళ్ళు మూసుకొని కూర్చొని ఆ భగవంతుణ్ణి మనస్సులో మనం తలుచుకుంటూ ఉంటే చాలు. దట్ ఈస్ కాల్డ్ జపము. కాకపోతే ఇప్పుడు మనకు జపాలను గుళ్ళలో చేస్తుంటారు. ఆ జపాలు వేరు. ఏదో పూజల కోసము లేదా దేనికోసమో 1000 సార్లు చేస్తారు, 2000 సార్లు చేస్తారని చెప్పి వాళ్ళ మనసులో ఏదో మంత్రాలు చదువుతుంటారు. దట్ జపం ఈస్ డిఫరెంట్. ఇక్కడ జపం అంటే మనము ఎన్నుకున్నటువంటి దేవుణ్ణి, సపోజ్ విష్ణు లేదా లలిత సహస్రం, ఇవన్నీ వదిలేసి ఆ ఒక్క అమ్మవారినో ఒక్క అయ్యవారినో మనస్సులో పెట్టుకొని వాళ్ళను గురించి మనస్సులో కూర్చొని మనం మౌనంగా కూర్చొని భగవంతుని స్మరిస్తూ ఉండేదాన్నే జపము అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నోరు అనే ఇంద్రియం ఒక్కటే స్తోత్రంలో పనిచేసింది. జపము దగ్గరికి వచ్చరికి ఆ ఇంద్రియాన్ని కూడా కట్ చేశాము. ఏ ఇంద్రియము పనిచేయటం లేదు, మనస్సు అనేటువంటి ఒక ఇంద్రియం మాత్రం పనిచేస్తుంది. అలా మనకు బయటికి కనిపించినటువంటిది. మనకు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, మొత్తం 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాలతోటే మనం పనిచేస్తూ ఉంటాం. ఈ 10 ఇంద్రియాలను కంట్రోల్ చేసేటువంటి అవ్యక్తమైనటువంటి 11వ ఇంద్రియమే మనస్సు. ఆ మనస్సు అనేది లేకపోతే ఎవడో ఉండడు. ఆ మనస్సులో తలుచుకుంటూ మనస్సు ద్వారా చేసేటువంటిది జపం. మరి ఇంద్రియాల ద్వారా చేసేటువంటి పూజ కంటే, స్తోత్రము కంటే కూడా మనస్సు ద్వారా చేసేటువంటి జపం చాలా గొప్పదని చెప్పడం జరిగింది. పూజ 1,000,000 సమం స్తోత్రం, స్తోత్ర 1,000,000 సమం జపం, కానీ జప 1,000,000 సమం ధ్యానం. ఇటువంటి జపాలు మనస్సు ద్వారా మనం ఎన్నుకున్నటువంటి దేవుణ్ణి మీరు స్మరణ చేస్తూ మౌనంగా కూర్చునే దాన్ని 1,000,000 సార్లు చేసేదానికంటే కూడా ఒక్కసారి ధ్యానం చేస్తే సమానం అని చెప్పాడు. జప 1,000,000 సమం ధ్యానం. ఏంటి ధ్యానం అంటే? ఇంద్రియాలను కట్ చేయటమే కాకుండా మనస్సు అనేటువంటి 11వ ఇంద్రియాన్ని కూడా మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. అంటే మనస్సును కూడా కట్టేయాలి. మనస్సు అంటే ఏంటి? ఆలోచన స్థితిలో ఉండటమే మనస్సు. ఆ ఆలోచన స్థితి లేకుండా నీలాలోచన స్థితికి వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని
ప్రపంచాన్ని చూడకుండా ఏ దేవుడు కూడా అవసరం లేదు. ఇక్కడ నీకు పూజ, స్తోత్రము, జపము వరకు కూడా ఒక దేవుణ్ణి ఎన్నుకోవాలి. ఇక్కడ ఏ దైవ రూపం కూడా పని లేదు, ఏ గురు రూపం కానీ దైవ రూపం కానీ పని లేదు, ఏ రూపము పని లేదు. నీలో ఉన్న దైవాన్ని చూసుకోవటమే ధ్యానం, బయట దైవాన్ని చూడటం కాదు. అంటే మొదటి 3 దశల్లో కూడా ద్వైతం మాత్రమే వస్తుంది. దేవుడు భక్తుడు, దేవుడు భక్తుడు, దేవుడు భక్తుడు. కొన్ని మొత్తం ఇంద్రియాలు, కొన్ని ఇంద్రియాలు, మనస్సు అనే ఇంద్రియం ఒకటి. ధ్యానం దగ్గరికి వచ్చేసరికి అన్ని ఇంద్రియాలను కట్ చేసి, మనసును కూడా కట్ చేసి, నీవు మాత్రమే చేస్తున్నావు అంటే నేను మాత్రమే చేస్తున్నాను. ఆ నీవు ఎవరు, నేనెవరు, ఎవరు నేను? మనం ఈ భూమిపైన జీవించి ఉండాలంటే ఏది అవసరమో అదే ఆ నేను. మీ అందరికీ తెలుసు, మనం ఏముంటే భూమి మీద ఉండగలుగుతాము? ప్రాణం ఉంటేనే ఉండగలుగుతాము. ప్రాణం లేకపోతే భూమి మీద ఎవడు ఉండడు. అది మామూలు పరిభాషలో మనం ప్రాణము అని చెప్తాము. కానీ ఆధ్యాత్మిక పరిభాషలో ఆ ప్రాణమే ఆత్మ అని చెప్పబడుతుంది. దీన్ని రకరకాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మనల్ని నడిపిస్తున్నటువంటి ఒక అవ్యక్తమైనటువంటి శక్తి మన లోపల ఉంది. అవ్యక్తమైనటువంటి, మన కంటికి కనిపించేది కాదు, ఎవరికి కనిపించేది కాదు. ఆ అవ్యక్తమైనటువంటి శక్తి మన పుట్టినప్పటి నుంచి ఉంటుంది, చివరి దాకా ఉంటుంది. ఎప్పుడైతే ఆ శక్తి మన దేహంలోంచి బయటికి పోతుందో అప్పుడు మనం ఉండం భూమి మీద. అంటే ప్రాణం పోయిందనే మాట వాడతారు, అంతేగాని ఆత్మ పోయిందని ఎవరు అనరు. సో ఫ్రెండ్స్, మన లోపల ఉన్నటువంటి అవ్యక్తమైనటువంటి ఆత్మశక్తి ద్వారా చేసేటువంటిది ధ్యానము. ఇంద్రియాలతో సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు, ఏ మనసుతో సంబంధం లేదు. అవ్యక్తమైనటువంటి ఆత్మశక్తి ద్వారా చేసేదే ధ్యానము. అంటే దాన్నే మనకు బ్రహ్మర్షి పత్రిజీ గారు, మీరు ధ్యానము శ్వాస మీద ధ్యాస పెట్టండి, 108 రకాల ధ్యానాలను బుద్ధుడు ప్రాక్టీస్ చేశాడు. ఇవన్నీ కూడా సరైన ధ్యానాలు కాదని ఆనాపాన సతి అనేటువంటి ధ్యానాన్ని చెప్పాడు. ఆనా అంటే శ్వాస, అపాన అంటే నిశ్వాస. అంటే గాలి తీసుకోవటము ఆన, గాలి వదలటం నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. వాటను గ్రహించటమే, వాటిని చూడటమే, వాటితో కలిసి ఉండటమే ఆనాపాన సతి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కలిసి ఉండటము ఆనాపాన సతి. దాన్నే మన తెలుగులో ఈ ధ్యాన స్థితిలో శ్వాస మీద ధ్యాస, ధ్యాస అంటే మనసు అని అర్థం. అంటే మీరు మీ శ్వాసను గమనించటము, అంటే మీరు ఒక సాక్షిలాగా మన ముక్కు ద్వారా సహజంగా తీసుకున్నటువంటి గాలి, సహజంగా వదులుతున్న గాలి ఏ రకంగా జరుగుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని గమనించడమే ధ్యానము. శ్వాస మీద ధ్యాస అంటే ఇది ఏ ఇంద్రియము ద్వారా చేసేది కాదు కాబట్టి, మనో ఇంద్రియం ద్వారా కూడా చేసేది కాదు కాబట్టి, దీన్ని నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావన ఉంటుంది. ఆ నేనే ఆత్మ. నేను అంటే శరీరం కాదు. మనం ఏమనుకుంటామంటే నేను అనగానే ఈ శరీరం అనుకుంటాము. ఈ శరీరం నేను కాదు, ఆ నేను అనేదే ఆత్మ. ఆత్మ ద్వారా చేసేదే ధ్యానము. మనం చేసే పూజ కానీ, స్తోత్రము కానీ, జపము కానీ ఆత్మకు సంబంధించినవి కాదు, ఆత్మకు చేరేవి కాదు. ధ్యానం ఒక్కటే ఆత్మకు చేరుతుంది. ఎప్పుడైతే మనము ఆత్మ ద్వారా శ్వాసని గమనిస్తూ హాయిగా కళ్ళు మూసుకొని కూర్చుంటామో, మౌనంగా కూర్చుంటామో, నిశ్శబ్ద స్థితిలో కూర్చుంటామో, ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలోకి మనకు వస్తామో అప్పుడు విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తి మనకు తలపైన ఇక్కడ బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవేశిస్తుంది. అది మనలో ఉన్నటువంటి దేహాన్ని మొత్తాన్ని శక్తివంతం చేస్తుంది. మనలో ఆల్రెడీ శక్తి ఉంది, ఆత్మశక్తి ఉంది. ఈ ఆత్మశక్తికి బయట నుంచి శక్తి మనం యాడ్ చేస్తున్నాం, అంటే ఆత్మను బలోపేతం చేస్తున్నాం. పూజలో కానీ, స్తోత్రములో కానీ, జపములో కానీ మన ఆత్మను బలోపేతం చేయడానికి అవకాశం లేదు. మానసికమైనటువంటి సంతృప్తిని మాత్రమే పొందుతాము తప్ప, నేను పూజ చేశాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను, స్తోత్రం చేశాను, అభిషేకం చేశాను అనేటువంటి ఒక సంతృప్తిని పొందుతాము తప్ప ఆత్మకు సంబంధించినటువంటి శక్తిని పొందడానికి అవకాశము లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే ఆత్మశక్తిని పొందటము, అంటే ఈశ్వశక్తిని పొందేటువంటి ఒకే ఒక మార్గము ధ్యానము. ధ్యానం తప్ప ఇతర మార్గం ఏది లేదు ఫ్రెండ్స్, మిత్రులారా గుర్తుంచుకోండి. అటువంటి ధ్యానం ఒక్కసారి చేసినా 1,000,000 సార్లు జపం చేసిన దానికంటే కూడా గొప్పదని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశం.
మరి అటువంటి ధ్యానాలను మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటే 1 కోటి ధ్యానాలు చేస్తే ధ్యాన కోటి సమో లయ అంటే ఒక లయానికి సమము. నౌ విల్ కమ్ టు ద ఫైనల్ పాయింట్. వాట్ ఈజ్ లయము? లయం అంటే ఏంటి? లయం అంటే కరిగిపోవటం అని మామూలు అర్థం. ఏంటి లయం అంటే? ఇక్కడ మనం కరిగిపోవటం కాదు, మనస్సును లయం చేయటము. అంటే ఆలోచనారహిత స్థితికి ఎప్పుడైతే వెళ్తామో, ఎప్పుడైతే విశ్వశక్తిని పొందుతామో, విశ్వశక్తి ద్వారా నాడీ మండల వ్యవస్థ మొత్తము శక్తివంతమై మన జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. ఇక్కడ మనం ఆజ్ఞా చక్రం అంటాం. ఈ ఆజ్ఞా చక్రాన్నే జ్ఞాన నేత్రం అంటాము, దాన్నే దివ్య నేత్రం అంటాము, దాన్నే 3వ కన్ను అంటారు. అంటే నేత్రం తెరుచుకోవటం అంటే మనకు ఏదో శివుడు నేత్రం చూపించినట్టుగా ఓపెన్ గా ఇంకా కనిపించేది ఇక్కడ మనకు. అంటే ఆ జ్ఞానాన్ని పొందేటువంటి స్థితి మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ అనుభవము ధ్యానము చేసిన వాళ్ళకే తెలుస్తుంది తప్ప విన్నంత మాత్రాన ఎవరికి తెలియదు, చదివినంత మాత్రాన ఎవరికి తెలియదు. నాకు కూడా తెలియదు. చేసిన తర్వాతనే, ఈ సాధన చేస్తున్న తర్వాతనే, ఆ అనుభవాన్ని పొందిన తర్వాతనే మీకు చెప్పగలుగుతున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో, ఆత్మ జ్ఞానాన్ని పొందుతామో, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, నేను ధ్యానం చేస్తున్నానని. ఆ నేను అంటే ఎవరో తెలుస్తుంది. ఈ శరీరం నేను కాదు. ఈ శరీరం నేను అనుకున్నప్పుడు మనం ఒక చెయ్యిని చూపించి మనం ఏమంటాం చెప్పండి? ఇది నా చెయ్యి అంటున్నాం. చెయ్యే నేను అంటలా ఎవడన్నా అంటున్నాడా చెప్పండి? ఒక కాలు చూపించో, చెయ్యి చూపించో, లేదా మన దేహంలో ఉన్న ఏదో ఒక భాగాన్ని చూపించి ఇది నా చెయ్యి, ఇది నా కాలు, లేదా ఇది నా నేత్రము, ఇది నా చెవి, ఇది నా ముక్కు, ఇది నా ముఖము, లేకపోతే ఇది నా హృదయము, ఇది నా గుండె, ఇది నా ఏదో ఒక లోపల ఉన్న భాగాలు కానీ బయట ఉన్న భాగాలు కానీ చెప్తాం. అంటే నాది అంటున్నాం, కానీ వాటిని నేను అంటం లేదు. కానీ మనం అజ్ఞానంలో ఉండి ఈ శరీరమే నేను అనేటువంటి భావనలో ఉంటున్నాము. డియర్ ఫ్రెండ్స్, నేను అంటే ఇవి ఏవి కాదు. అంటే ఇందులో ఏ భాగము సరిగా పని చేయకపోయినా నేను ఉంటాను. అంటే ఆత్మ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఆత్మ పదార్థమే నేను అని తెలుసుకోవటం అనేటువంటి జ్ఞానము ఈ ధ్యాన సాధన ద్వారా మన లోపల ఆ రకమైనటువంటి బీజం ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఆ బీజం ఉత్పత్తి అవుతుందో, నేను ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి, కాంతి స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపుణ్ణి, శక్తి స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపుణ్ణి, ఈ ఆత్మ పదార్థాన్ని నేను అనేటువంటి తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానము అంటారు. ఆత్మను గురించి తెలుసుకోవటమే జ్ఞానము, ఆత్మ జ్ఞానము. ఆత్మ అంటే సెల్ఫ్ అని ఒక అర్థం ఉంది. అంటే మనల్ని గురించి మనం తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానము. మరి ఇక్కడ మనల్ని గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. మరి ఇందాక మనము భక్తి అనే దాంట్లో 3 రకాలు చెప్పుకున్నాము. పూజ చేయటం ఒక భక్తి, స్తోత్రం చేయటం ఒక భక్తి, జపం చేయటం ఒక భక్తి. ఇప్పుడు లాస్ట్ లో ధ్యానం చెప్పాం. మరి ఆ 3 భాగాలలో నేను ఒక ఆత్మ పదార్థాన్ని మీకు ఎక్కడైనా ఎవరైనా, ఏ పూజారి గాని, ఏ పండితుడు గాని, ఏ యజ్ఞం చేసేటువంటి వాళ్ళు కానీ చెప్పారా? ఎక్కడైనా ఎవరైనా విన్నారా? ఏ అభిషేకం దగ్గర కానీ, ఏ పూజ దగ్గర కానీ, ఏ యజ్ఞం దగ్గర కానీ, ఏ స్తోత్రం దగ్గర కానీ, ఏ జపం దగ్గర కానీ మీ పేరు మీద జపాలు చేస్తాము, మీ పేరు మీద అభిషేకం చేస్తాము ఇలా చెప్తారే తప్ప నువ్వు ఒక ఆత్మ పదార్థానివి అనే మాట మనకు ఎవడు చెప్పడు. మీరు ఎవరన్నా విన్నారేమో కానీ నేను ఎక్కడా వినలేదు. నేను క్లాసులో చెప్పిన చోట, అడిగిన చోట ఎవరు కూడా మేము విన్నామని చెప్పలేదు. సో డియర్ ఫ్రెండ్స్, మనంతటి మనము మన ఒక ఆత్మ పదార్థం తెలుసుకోవటానికి ఉండేటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే దట్ ఈస్ మెడిటేషన్, ధ్యానము. ఇప్పుడు కొంతవరకు మీకు అర్థమైంది అనుకుంటారు. ఒక చిన్న పాయింట్, ఉత్తర గీతలో కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ శ్లోకము ద్వారా మనము అత్యున్నతమైనటువంటి ధ్యానం అంటే ఏంటో తెలుసుకున్నాము. మరి ఇది తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ద్వైతములోంచి అద్వైతంలోకి మనం ప్రవేశిస్తాము. సో ఫ్రెండ్స్, ద్వైతంలోంచి అద్వైతంలోకి ప్రవేశిస్తాం. అద్వైతం అంటే ఉన్నది ఒకటే, ఆ ఉన్నది నేనే. ఆ నేను లోపలే ఆత్మ ఉంది, ఆత్మే మనం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. సో డియర్ ఫ్రెండ్స్, భక్తి అనేది దేహంతో చేసేది, ఇంద్రియాలతో చేసేది. ధ్యానం అనేది ఆత్మతో చేసేది. ఇంతవరకు మనం మినిమం తెలుసుకోవాలి.
అది కృష్ణుడు మనకు ఉత్తర గీతలో చివరి శ్లోకంలో, అంటే ఉత్తర గీత మొత్తం చెప్పిన తర్వాత గీతను క్లోజ్ చేస్తూ ఇచ్చినటువంటి శ్లోకం. కోటి పూజస్తమం స్తోత్రం స్తోత్రకోటి సమం జపం జపకోటి సమం జానకోటి సమోలయే. లయం అంటే ఎక్కడో కలిసిపోవటం కాదు. ఎప్పుడైతే నేనే పరమాత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మే పరమాత్మ అనేటువంటి భావం తెలుసుకుంటామో అప్పుడు మనకి ప్రాపంచిక విషయాల మీద కొంత వైరాగ్యం కలుగుతుంది. అంతవరకు వైరాగ్యం కలగదు. వైరాగ్యం అనేది కొంతైనా మనలో డెవలప్ కాకపోతే మనకు ఆత్మ జ్ఞానము రాదు. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంతమంది ఎన్ని కథలు చెప్పినా, ఎంత జ్ఞానాన్ని గురించి చెప్పినా కానీ ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి. కొంతైనా మనలో వైరాగ్యం లేకపోతే మనకు జ్ఞానం అనేది కలగదు. ఆ జ్ఞానం కలగనంత కాలము మనం ఎంత ధ్యానం చేసినా ఉపయోగం ఉండదు. అంటే కొంత వైరాగ్యం రావాలి. వైరాగ్యం అనగానే మనకేమంటారంటే అన్ని వదిలేసి సన్యాసం తీసుకోవడం వైరాగ్యం అని కొంతమంది చెప్తారు. అంటే భార్య బిడ్డలను వదిలేసి, సంసారం వదిలేసి, మన ఆస్తి పాస్తులు వదిలేసి ఎక్కడికో కొండల్లో కూర్చొని, గుహల్లో కూర్చొని తపస్సు చేయటం వైరాగ్యం కాదు. ప్రాపంచిక జీవితంలో ఉంటూనే, భార్య బిడ్డలతో ఆనందంగా జీవిస్తూనే, మన పనిని మనం చేసుకుంటూనే, మన సంపాదన చూసుకుంటూనే, మనం హాయిగా జీవిస్తూనే ఉన్నదానితో తృప్తిగా ఉండి ఆనందంగా జీవించడం ఎలా అయితే నేర్చుకుంటాడో అదే వైరాగ్యం అంటే. ఆ వైరాగ్యం మనలో డెవలప్ అయినప్పుడే ఈ ధ్యాన సాధన అనేది మనకు కుదురుతుంది. అంతవరకు ధ్యాన సాధన కూడా మనకు కుదరనట్టుగానే ఉంటూనే ఉంటుంది. అందుకే మనలో చాలా మంది మనం ఎంత ధ్యానం చేస్తున్నా నాకు ఇంకా ధ్యానం కుదరట్లేదు, నాకు ఇంత ధ్యానం కుదరట్లేదు అంటారు. కొంతవరకే కుదురుతుంది తప్ప 100% కుదరదు. ఎందుకు కుదరదు అంటే మనం ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి ఉంటాం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా. అయినప్పటికీ తృప్తి చెందడం అనేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ సంతృప్తి చెందుతామో, సంతృప్తి పరమో ధనం అని చెప్తాడు బుద్ధుడు. ఆరోగ్యమే మహాభాగ్యము, సంతృప్తే పరమో ధనం అని చెప్తాడు. డబ్బు ఉండటం ధనం కాదు, కోట్ల రూపాయలు ఉండటం ధనం కాదు, భూములు ఉండటం ధనం కాదు, ఇల్లు ఉండటం ధనం కాదు. ఎవడైతే సంతృప్తిగా జీవించగలుగుతాడో వాడే ధనవంతుడు, వాడే భాగ్యవంతుడు. మరి అటువంటి సంతృప్తిని ఎప్పుడైతే పొందుతామో మనం జ్ఞానాన్ని పొందుతాము. ఇదే విషయాన్ని భగవద్గీత చెప్పేటప్పుడు కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, అర్జున నువ్వు ఈ ధ్యానాన్ని గురించి, ఈ జ్ఞానాన్ని గురించి ఇలా చెప్తున్నావు, ఇందులో మనస్సును నియంత్రణ చేయాలంటున్నావు. మనస్సు గాలి లాంటిది, గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో మనస్సును పట్టుకోవడం కూడా అంతే కష్టం కదా. చంచలం హి మన కృష్ణ అని చెప్తాడు. చంచలమైనటువంటి మనస్సును పట్టుకోవడము చాలా కష్టం కదా. మరి ఎలా మనం మనస్సును కంట్రోల్ చేసి ఇటువంటి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అన్నప్పుడు కృష్ణుడు దానికి సమాధానం చెప్తాడు. నువ్వు చెప్పింది నిజమే అర్జున. అసంశయం మహాభావో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యాన చ గృహ్యతే. ఒక చిన్న 2 మాటలతో చెప్పేశాడు మొత్తం సమాధానం కూడా. నువ్వు చెప్పింది ఏ రకమైనటువంటి సంశయం లేకుండా కరెక్టే. గాలి లాంటిదే, మనసును పట్టుకోవడం కష్టమే. అయినప్పటికీ ఆ మనసును కంట్రోల్ చేసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి, అంతకుమించి వేరే మార్గాలు లేవు. 2 మార్గాలే చెప్పాడు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యాన చ గృహ్యతే. 1 అభ్యాసము, 2 వైరాగ్యము. అభ్యాసం అంటే సాధన చేయటము, ప్రాక్టీస్ చేయటము. మనం ఒక అరగంట సేపు ధ్యానము, గంట ధ్యానము, లేదా ఒక రోజంతా ధ్యానం చేసినంత మాత్రం మనం యోగులం కాలేము, జ్ఞానులం కాలేము. మన జీవితంలో మిగతా పనులన్నీ ఎలా చేస్తున్నామో ధ్యానము చేయడం అనేది కూడా మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ పోవాలి. ఇది మన యొక్క రెగ్యులర్ స్థితిలాగా ఉండాలి. అటువంటి రెగ్యులర్ స్థితిలాగా ఉన్నప్పుడే మనము ఈ అభ్యాసం కంటిన్యూ అవుతూ ఉంటేనే ఇందులో మనం నిలకడగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. డియర్ ఫ్రెండ్స్, అభ్యాసం అనేది ఒకటి చెప్పాడు, 2వది వైరాగ్యం చెప్పాడు. అభ్యాసేన వైరాగ్యేన అని చెప్పాడు. 1 అభ్యాసము, 2వది వైరాగ్యము. మనం ఎంత అభ్యాసం చేస్తున్నప్పటికీ ప్రాపంచిక విషయాల మీదకే మన మనస్సు పోతున్నప్పుడు జాయతో విషయాన్ పుంసాన్ ఇంకొక శ్లోకంలో చెప్తాడు. ఎప్పుడైతే ప్రాపంచిక విషయాల మీదకి మనస్సు పోతూ ఉంటుందో, నాకు అవి కావాలి, అవి కావాలి, అవి కావాలని మనస్సు కోరుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు అవి కావాలని కోరుతుంటుందో అంటే ఆ కోరిక మొదలవుతుంది. ఆ కోరిక ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దాని మీదకి మనస్సు పోతుంది తప్ప నీ ధ్యానం మీదకి మనస్సు పోదు. ఎప్పుడైతే కోరిక పెరుగుతుందో దాన్ని నువ్వు పొందలేకపోతే నీకు కోపం మొదలవుతుంది. ఇక కోపం మొదలైతే మన జీవితం అంతా నాశనం అయిపోతుంది. అన్నిటకు కారణం కోపం. ఈ కోపం దేని వల్ల వస్తుందంటే కోరిక తీరకపోవడం వల్ల వస్తుంది.
ఎప్పుడైతే కోపం వస్తుందో, అధిక కోపంలో, మామూలు కోపం కాదు, అధిక కోపంలో ఏమవుతుందంటే మన మీద మన కంట్రోల్ తప్పుతుంది. మన మీద మన కంట్రోల్ తప్పినప్పుడు ఇది వినశ్యతి అని చెప్తాడు. అంటే మన నాశనానికి అదే దారి తీస్తుందని కృష్ణ భగవానుడు చెప్తాడు మరొక శ్లోకంలో. మరి ఇక్కడ చూడండి, అర్జునుడు అన్నటువంటి సమస్యానికి ఒక ప్రశ్నకు మనస్సును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ధ్యాన సాధన ఎలా చేయాలన్న దానికి ఈ రెండే మాటలు చెప్పాడు తప్ప ఆయన ఏమి అక్కడ ఒక పెద్ద ప్రవచనం చెప్పలేదు, ఒక పెద్ద గ్రంథాన్ని చెప్పలేదు, ఒక గంట సేపే క్లాస్ చెప్పలేదు. రెండే రెండు మాటలు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యాన గుహ్యతే. అభ్యాసము వైరాగ్యము ఈ రెండును అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం ఈ జ్ఞానాన్ని పొందడానికి, ఈ ధ్యాన సాధనలో మనం నిలకడగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. మరి అటువంటి జ్ఞాన సాధన పొందడానికి ఈ ధ్యానము ద్వారా మనం ధ్యానంలో కూర్చోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ ధ్యానంలో కూర్చొని అభ్యాసం చేస్తూ ఆ అభ్యాసం ద్వారా కొంత వైరాగ్యాన్ని కూడా మనం పొందగలిగితే అప్పుడు మనకు ఆత్మజ్ఞానాన్ని పొంది, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం ఉపాధి మాత్రమే, ఈ శరీరంలో నేను ఉంటున్నాను, ఈ శరీరాన్ని నేను వాడుకుంటున్నాను, ఈ శరీరం పూర్తిగా నాది కాదు, ఈ శరీరాన్ని టెంపరీగా నేను ఉపయోగించుకుంటున్నాను. అంతేగాని ఎవడు శరీరం పర్మనెంట్ గా భూమి మీద ఎవడు ఉండడు. సో కాల్డ్ దేవుళ్ళుగా భూమి మీదకి వచ్చినటువంటి కృష్ణుడు కానీ, జీసస్ కానీ, శివుడు, రాముడు కానీ, ఇంకొకరు కానీ ఎవరు కూడా భూమి మీద ఎవరు లేరు. అందరూ కూడా దేహాన్ని, ఎవరైతే మానవ దేహాన్ని తీసుకొని వస్తారో వాళ్ళంతా కూడా మళ్ళీ ఈ దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళవలసిందే. అంటే మనం బయటికి వెళ్ళవలసింది అన్నప్పుడు ఈ దేహం ఏమవుతుంది, శాశ్వతం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, లేదా 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు సాధన చేసి 400, 500 ఏళ్ళు ఉన్నటువంటి హిమాలయ యోగులు బోల్డంత మంది ఉన్నారు. మేము హిమాలయాలకు వెళ్ళినప్పుడు 2-3 యోగులు చూసాం. దాదాపు 140, 150, 160, 200 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యోగులు చూడగలిగేటువంటి అవకాశం మాకు హిమాలయ ఆశ్రమాలలో కలిగింది. వాళ్ళతో మాట్లాడటం జరిగింది, వాళ్ళు చెప్పినటువంటి బోధన వినటం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి జ్ఞానాన్ని పొందటానికి, ఇటువంటి అనుభవాన్ని పొందటానికి, ఇటువంటి ఆత్మజ్ఞానం పొందటానికి మనకు ధ్యానం అవసరం. ఇటువంటి ధ్యాన సాధన పొంది ఆత్మజ్ఞానం ఎప్పుడైతే పొందుతామో ఇందులో మనము ఒక ఉత్తమమైనటువంటి స్థితికి, ఒక ఉన్నతమైన స్థితికి చేరినప్పుడు మరొక జన్మ తీసుకోకుండా రాకుండా ఉండేటువంటి స్థితి వస్తుంది. ఆ బ్రహ్మ భువనాల్లోక అని చెప్తాడు కృష్ణుడు. అంటే మీరు ఎన్ని పుణ్యాలు చేసి, ఎన్ని యజ్ఞాలు చేసి, దాన ధర్మాలు చేసి, ఎంత పుణ్యం సంపాదించి చివరకు బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళినా ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున, తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. మా ఉపేక్షతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నన్ను చేరితే, నన్ను అంటే అక్కడ కృష్ణుడు అర్థం కాదు, పరమాత్మ. పరమాత్మ అన్న ఆత్మ అన్న రెండు ఒకటి. పరమ ఆత్మ, ఒక వ్యక్తిలో ఉన్నదాన్ని ఆత్మ అంటాము, ఒక జీవిలో ఉన్నదాన్ని ఆత్మ అంటాము, విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి శక్తినే పరమాత్మ అంటాము. ఆ పరమాత్మ స్థితికి చేరటము అంటే నువ్వు ఆత్మస్థితికి చేరితే పరమాత్మ స్థితికి ఆటోమేటిక్ గా చేరుతావు. సో డియర్ ఫ్రెండ్స్, ఆ పరమాత్మ స్థితికి చేరినప్పుడు మాత్రమే పునర్జన్మన విద్యతే, మళ్ళీ జన్మ అంటూ ఉండదు. మరి మీరు ఇక్కడ భక్తి దగ్గర, ధ్యానం దగ్గర, ఈ రోజు మనం ధ్యానాన్ని గురించి ఇక్కడ క్లాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ కృష్ణుడు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని చెప్పి, ఆ కొటేషన్ చెప్పి మీకు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఆ స్థితిని నువ్వు చేరినప్పుడు, ఆత్మస్థితిని చేరినప్పుడు, ఆత్మజ్ఞానం పొంది ఆత్మస్థితిని పొందినప్పుడు, పరమాత్మ స్థితిని తెలుసుకున్నప్పుడు, ఆ స్థితిలో నువ్వు కంటిన్యూస్ గా ఉండగలిగినప్పుడు మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఇప్పుడు ప్రతిసారి మనకు అదే చెప్తుంటాడు, ప్రేమ మాస్టర్లందరికీ జన్మ ఉండదు, జన్మ ఉండదని. జన్మ ఉండదంటే అర్థం ఏంటంటే మనం ఆ సాధన చెయ్యాలి. ఆయన మనకు ఉత్తేజం కలిగించడం కోసం మాట చెప్తూ ఉంటాడు. అంతేగాని నేను ఏదో ఒకరోజు ధ్యానం చేశాను, నేను పిరమిడ్ మాస్టర్ అయిపోయాను, నాకు పునర్జన్మ లేదనుకోవడం అనేది చాలా కళ్ళ. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సాధన చేయాలి, ఎవడు కూడా సాధన చేయాలి. ఇది మనకు జన్మ లేకుండా పత్రిజీ చేయడు, కృష్ణుడు చేయడు, రాముడు చేయడు, ఎవడు చేయడు, ఏ దేవుడు చేయడు. జన్మ లేకుండా చేసుకున్నటువంటి సాధన మీ చేతిలో ఉన్నటువంటి ధ్యాన సాధన మాత్రమే. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా పునర్జన్మ నా విద్యతే అనేటువంటిది ఏ శాస్త్రంలో నేను చూడలేదు, ఇంతకు ఎక్కడా చదవలేదు. ఎన్నో పుస్తకాలు చదివాను, భగవద్గీత చదివాను, భాగవతం చదువుతున్నాను, అష్టావక్ర గీత చదివాను, వశిష్ఠ గీత కొంత చదివాను. ఎక్కడ కూడా ఆ మాట ఎక్కడా రాలేదు.
ప్రతి చోట ఇది వస్తుంది. మీరు ఆత్మ జ్ఞానం పొందితే, ఆత్మను తెలుసుకుంటే పునర్జన్మన విద్యతే. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు భక్తికి ధ్యానానికి తేడా ఏంటో తెలుసుంటుంది. అంటే మీరు భక్తిలో ఉండొద్దని ఎవరు చెప్పడం లేదు. నేను భక్తిని మానేయదు, గుడికి వెళ్ళొద్దు చెప్పొచ్చు కొంతమంది, నేను ఆ మాట చెప్పను. నువ్వు గుడికి వెళ్ళడం తప్పు లేదు. గుళ్ళకి వెళ్ళి దేవుడు ఉన్నాడు, అక్కడ ఏదో సాయిబాబా గుడికి వెళ్ళాను దండం పెట్టుకోండి, రామాలయానికి నేను దండం పెట్టుకోండి, శివాలయంకి వెళ్ళాను దండం పెట్టుకోండి, చర్చికి వెళ్ళాను దండం పెట్టుకోండి, మసీదుకి వెళ్ళాను దండం పెట్టుకోండి, ఏదైనా చేయండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ ప్రార్థనానికి వెళ్ళండి, ఏ దేవాలయానికి వెళ్ళండి, దండం పెట్టుకోండి, వినయంగా ఉండండి, తప్పేం లేదు. ఆ టైంలో అలా ఉండండి. వర్తమానంలో ఎలా ఉండాలో అలా ఉండడమే నేర్చుకోవాలి. మన జీవిత ధ్యేయం ఏంటంటే మనం రెగ్యులర్ గా ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. భగవద్గీతలో మరొక చోట చెప్తాడు కృష్ణుడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ సృష్టిలో మన ఊర్లో మన దగ్గర కాదు, పవిత్రమిహ విద్యతే, ఈ సృష్టిలో నహి జ్ఞానేన సదృశం, జ్ఞానానికి సమానమైనది ఏదీ లేదు. జ్ఞానం అంటే డిఫరెంట్. జ్ఞానం అంటే పుస్తకం చదవడం కూడా జ్ఞానం అంటాము. పుస్తకం చదివిన జ్ఞానం కాదు. పుస్తకం చదివితే వచ్చే జ్ఞానము పుస్తక జ్ఞానము లేదా శాస్త్ర జ్ఞానం వస్తుంది తప్ప ఆత్మ జ్ఞానం రాదు. నేను ఎంఎస్సి పిహెచ్డి చేశాను, డాక్టరేట్ వచ్చింది, హయ్యర్ లెవెల్ చదువు చదివాను, కానీ దానికి జ్ఞానానికి సంబంధం లేదు. పిహెచ్డి చేసిన తర్వాత నాకు ఆత్మజ్ఞానాన్ని గురించి నాకేమీ తెలియదు, కానీ ధ్యానం చేసిన తర్వాతనే ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ సృష్టిలో ఆత్మ జ్ఞానము కంటే పవిత్రమైనది ఇంకొకటి లేదు. మరి కృష్ణుని మాట మీరు చూడండి, మరి మనకు అంత పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే ధ్యాన సాధన ముఖ్యం ఫ్రెండ్స్. ధ్యాన సాధన ద్వారానే జ్ఞానం పొందడానికి వీలవుతుంది. ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. అంతేగాని పూజ ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తిని ఎక్కడ చెప్పలా, లేదా స్తోత్రము జపము ద్వారా జ్ఞానం అని ఎక్కడ చెప్పలేదు. సో డియర్ ఫ్రెండ్స్, అవి తక్కువ కాదు, అవి మంచివే, తప్పేమి లేదు. ఎందుకంటే ఈ ధ్యానాన్ని గురించి తెలిసిన వాళ్ళు, ధ్యానం చేసే వాళ్ళు ప్రపంచంలో 1% కూడా లేరు మిత్రులారా, గుర్తుంచుకోండి. మన మీద ఒక 100 మందిమో 50 మందిమో 200 మందిమో, లేదా పెద్ద మీటింగుల దగ్గరికి వెళ్తేనో, లేదా కర్తాలకు వెళ్తే ఒక 20,000 మందో 10,000 మందో కూర్చొని చేస్తున్నాం అంత మాత్రాన ప్రపంచం అంతా ధ్యానమయం కాల. ధ్యానమయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పత్రిజీ గారు. సృష్టిలో 1% కూడా లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాటే మళ్ళీ మీకు చెప్తున్నాను. మనుష్యానాం సహస్రే యతతి సిద్ధయే. వేల కొలది అంటే వేల కొలది అంటే లక్షలు కోట్లలో మనుషులలో ఏ ఒక్కడో ఈ సాధన చేస్తాడు, ఆత్మజ్ఞాన సాధన చేస్తాడు. అలా సాధన చేసేటువంటి వాళ్ళల్లో కూడా ఏ ఒక్కడో నన్ను చేరతాడంటే ఈ ఆత్మస్థితిని చేరుతాడు అని అర్థం. అంటే కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మందిలో ఏ ఒక్కడో ఇదని చేరుతున్నారు. అంటే మొత్తం మీద సృష్టిలో ఈ ప్రపంచంలో అంతా కూడా 1% కూడా ఉండటం కష్టమే. మరి అటువంటి 1% లేకి మనం పోవాలంటే ఈ ధ్యాన సాధన చేయాలి. మిగతా మానేయమని కాదు, చెయ్యండి, గుడికి వెళ్ళండి, తప్పేమి లేదు, దండం పెట్టుకోండి, తప్పేం లేదు, అభిషేకం చేయండి, తప్పేం లేదు, అంతవరకు మాత్రమే. అవి ప్రాథమిక స్థితిలో ఉన్నటువంటి, మనం హై స్కూల్లో ప్రాథమిక విద్య చదవకుండా, హై స్కూల్ చదవకుండా, కాలేజ్ చదవకుండా యూనివర్సిటీకి రాము కదా. ఇక్కడ యూనివర్సిటీ లెవెల్ విద్య నేర్చుకోవాలి అంటే, ఒక ఎంఎస్సి చదవాలంటే, ఎంఏ చదవాలంటే, లేదా ఒక పిహెచ్డి చదవాలంటే నేను ఎంఎస్ చేస్తేనే పిహెచ్డి చేయగలిగాను. అంతేగాని 5వ తరగతి చదివి పిహెచ్డి చేయడానికి ఎవడు ఒప్పుకోడు, 10వ తరగతి చదివినా పిహెచ్డి చేయడానికి ఎవరు ఒప్పుకోడు. నీకు ఎంత పిహెచ్డి చేయగలిగినా తప్పనిసరిగా నువ్వు పీజీ ఉండాలి. ఎంఏనో ఎంఎస్సీనో ఎంకామ్ చదివితేనే పిహెచ్డి చేయడానికి అర్హత వస్తుంది. అటువంటి అర్హత రావాలంటే ఆ స్థితికి వెళ్ళాలి. అంటే ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా ఏమని చెప్తారంటే సోపానాలు అని చెప్తారు. పూజ, స్తోత్రము, జపము ఇవన్నీ కూడా సోపానాలు. ఒక బిల్డింగ్ పైకి ఎక్కాలంటే మనం మెట్లెక్కి పైకి వెళ్తేనే చివరి భాగాన్ని చేరతాం, అంతేగాని కింద నుంచి పైకి ఒక్కసారి జంప్ చేయలేం ప్రతి ఒక్కరు కూడా. అంటే ఒక బిల్డింగ్ ఎక్కడానికి మనం ఎట్లయితే సోపానాలు మెట్లెక్కుతున్నామో, ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, మన యొక్క ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఈ సోపానాలను తెలియాలి. ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్ గా ధ్యానంలోకి ఎవడు కూడా రాడు. ప్రతి ఒక్కడు కూడా, మీరు ఎంతో జ్ఞానం చేసిన వాళ్ళందరూ కూడా భక్తి మార్గం కాస్త కూస్త తెలిసిన వాళ్ళే ఉంటారు. అంటే భక్తి మార్గం అంటే మళ్ళీ నేను చెప్తున్నా మామూలు మన భక్తి మార్గం, ఇది తెలియనట్టు వాళ్ళు ఎవరూ లేరు. అందరూ చేస్తారు, అందరూ చెప్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్తేనే మనకు అది వస్తుంది.
బాబా పుస్తకం చదవండి, తెలుస్తుంది. సాయిబాబా సాయి లీలామృతం అని ఉంటుంది, అందులో ఎంతో ఆత్మజ్ఞానం ఉంటుంది. నేను చాలా చోట్ల ఆ సాయిబాబా గుళ్ళలో క్లాసులు చెప్పినప్పుడు అడిగాను, నేను మీరు గుడికి వెళ్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, లేదా 3-5 సార్లు ప్రార్థనలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, బాబా గుడికి వెళ్ళి మీరు ఏం చూశారు అని అంటే నాకు 1% నుంచి కూడా సరైన సమాధానం దొరకలేదు ఫ్రెండ్స్. మీ అందరికి తెలుసో లేదో ఒకసారి చెప్తాను వినండి. బాబా గుడిలోకి వెళ్తే మనం తెలుసుకోవాల్సింది రెండు. అందులో శ్రద్ధ, సబూరి. ఇవి రెండు తెలుసుకోకుండా ఎన్నిసార్లు బాబా గుడికి వెళ్ళినా ఉపయోగం లేదు బాబు ఫ్రెండ్స్. ఎన్నిసార్లు ఏ గుడికి వెళ్ళినా ఉపయోగం లేదు. అదే బాబా చెప్తాడు, శ్రద్ధ, సబూరి. ప్రతి విషయంలో శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, సహనం ఉంది. సహనం లేని ఏది రాదు. అదే పత్రిజగా మనకు నవరత్నాలు చెప్తూ సహనమే ప్రగతి అని చెప్తాడు. మీరు ధ్యానం చేయాలన్నా, ఆత్మజ్ఞానం పొందాలన్నా, ఏది చేయాలన్నా, ప్రాపంచికం వృద్ధి చెందాలన్నా కానీ సహనమే ప్రగతి. సహనమే ప్రగతి. సహనం లేకుండా ప్రగతి అనేది ఉండదు, ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకు ఆ శ్రద్ధ, సబూరి తెలుసుకోవాలి. అంటే ఒక గుడికి వెళ్ళినప్పుడు ఏంటో మనకు తెలుసుకోవాలి. మీరు ఒక తిరుపతి గుడికి వెళ్ళి వస్తే అక్కడ బయటికి రాగానే ఒక బోర్డు పెట్టుంటుంది, ఎంతమంది చూసారో నాకు తెలియదు, ధర్మో రక్షితి రక్షిత అని ఉంటుంది. ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు. అంటే నువ్వు గుడికి వెళ్ళించిన తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి ఏం చెప్తున్నాడు, నీకు ఒక బోధ చేస్తున్నాడు. నువ్వు ధర్మాన్ని కాపాడు, అది నిన్ను కాపాడుతుంది. నువ్వు ధర్మాన్ని కాపాడకుండా రోజుకు ఒకసారో, నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో, లేదా నేను ప్రతి నెల నేను తిరుపతికి పోయేస్తానంటే ఉపయోగం ఏంటి? అంటే ఇక్కడ తేడా ఏంటంటే ఫ్రెండ్స్, పూజలు చేయొచ్చు, స్తోత్రాలు చేయొచ్చు, భక్తిలో ఉండొచ్చు, తప్పేమీ లేదు. ఇవన్నీ కూడా పూజలు కానీ, జపాలు కానీ, స్తోత్రాలు కానీ మన కోరికలకు కనెక్ట్ అయి ఉంటాయి. మీరు ఆలోచించండి, మీరు గుడికి వెళ్ళినప్పుడు ఏ కోరిక లేకుండా మీరు గుళ్ళకి వెళ్ళే వల్ల ఎంతమంది ఉన్నారో చెప్పండి. గుళ్ళకి వెళ్తాము, ఏ కోరిక లేకుండా నాకు జ్ఞానాన్ని ఇవ్వండి స్వామి, నాకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వండి స్వామి అని కోరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళు చెప్పండి. మీరు వెళ్ళి ఒక గుడికి వెళ్ళండి, ఏ గుడికైనా వెళ్ళండి, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఒక శివాలయానికి వెళ్ళండి, మహాయోగి శివుడు, ఆ శివుడి యొక్క మహాయోగి దగ్గర కూర్చొని మీరు చేస్తున్న తపస్సు సిద్ధిని నాకు ప్రసాదించండి అని అడిగేవాడు ఎంతమంది ఉన్నారు చెప్పండి. లేదు. ఇక్కడికి వెళ్ళగానే ఏదో ఒక కోరిక, మా అమ్మాయి పెళ్లి కావాలి, లేదా మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అబ్బాయి బీటెక్ చదవాలి, లేకపోతే నాకు ఆస్తి రావాలి, ఈ ఆస్తి రావాలి, ఈ డబ్బు రావాలి, ఈ వ్యాపారంలో అది రావాలి, లేదా నా ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ రావాలి, లేదా నాకు ఇంతకంటే పెద్ద ఉద్యోగం రావాలి. అంటే ఏదో ఒక కోరికతో మాత్రమే మనం భక్తి మార్గంలో ఉంటున్నాం తప్ప ఏ మార్గంలో ఉంటలా. కానీ ధ్యానం చేసేవాడు ఏ కోరికతో కూర్చోడు, నిశ్శబ్దమైన స్థితిలో జ్ఞానాన్ని పొందడం కోసము, విశ్వశక్తిని పొందడం కోసము మౌనంగా కూర్చుంటాడు. ధ్యానం చేసే వాళ్ళందరికీ ఇది అనుభవంలోనే ఉంటుంది. మరి ఆ భక్తి మార్గంలో చేసేటువంటి విధానానికి ఈ ధ్యాన మార్గానికి ఎంతో తేడా కనిపిస్తుంది. మరి మనకు ఇహములో సుఖాన్ని ఇచ్చేటువంటి మార్గం కావాలా, ఇహములో పరములో కూడా సుఖం ఇచ్చే మార్గం కావాలా? ఆలోచించండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ ఇహములో మనం ఎన్నో దాన ధర్మాలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాము, యాగాలు చేస్తాము, పూజలు చేస్తాము, కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాము. ఎంత పుణ్యం చేసుకుని నువ్వు స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిందే. క్షీణే పుణ్యం మత్స్యలోకం విసంతి అని చెప్తాడు భగవద్గీతలో. అది కూడా ప్రతి విషయం ఆయన టచ్ చేశాడు. ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుని నువ్వు స్వర్గలోకం పోయినా తేతం బుద్ధ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యం మత్స్యలోకం విసంతి. విశాలమైనటువంటి స్వర్గలోకంలోకి పోయి నువ్వు చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి అక్కడ కొంతకాలం మాత్రమే ఉండడానికి నీకు అర్హత ఉంటుంది. నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో అంత పుణ్యానికి సంబంధించినంత కాలం మాత్రమే స్వర్గలోకంలో ఉండడానికి అవకాశం ఉంటుంది తప్ప నేను కంటిన్యూస్ గా అక్కడ ఉంటానంటే నేను అక్కడ ఉండనివ్వరు. క్షీణే పుణ్యం మత్స్యలోకం విసంతి. మత్స్యలోకం అంటే భూలోకం. ఆ పుణ్యమంతా క్షీణించిన తర్వాత, అంటే పుణ్యమంతా అయిపోయిన తర్వాత నువ్వు తిరిగి మళ్ళీ భూలోకానికి రావాలి. మళ్ళీ పుణ్యం సంపాదించుకోవాలంటే నువ్వు ధ్యానం చేయాలన్నా, జ్ఞానం పొందాలన్నా, పుణ్యం పొందాలన్నా అన్నిటికీ భూలోకమే మార్గం. భూలోకమే మనకు ఉనికి. మళ్ళీ భూలోకమే రావాలి. నువ్వు భూలోకం రాకుండా ఉండాలి అంటే మా ఉపేక్షతు కౌంటేయ అని చెప్పాడు కదా, పునర్జన్మ నా విద్యతే. నన్ను చేరితే మళ్ళీ నువ్వు భూలోకం రావాల్సిన అవసరం లేదు. అది ధ్యానం. మిగతావన్నీ కూడా ఎన్ని చేసినా కానీ మళ్ళీ తిరిగి 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 పునర్జన్మ పొందుతూ ఉంటామే.
అంటే మళ్ళీ పుట్టడము చావడము పుట్టము చావడము ఎన్ని ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరైసైన. పునరపి మరణం పునరపి జననం. చనిపోతున్నాం మళ్ళీ పుడుతున్నాం. మళ్ళీ పుట్టాలంటే ఎంత కష్టమో మీకు తెలుసా? చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మీకు సీనియర్స్ కొంతమందికి. ఒకసారి ఒక శరీరంలోంచి ఆత్మ బయటికి పోయిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. మన కర్మలన్నీ వదిలేదాకా తప్పనిసరిగా భూమి మీద జన్మ తీసుకోవాల్సిందే. అంటే మన కర్మలను బట్టి జన్మ తీసుకోవాలి అంటే మళ్ళీ మనం ఒక తల్లి గర్భాన్ని ఎత్తుక్కోవాలి. ఈ తల్లి గర్భం కోసము ఎన్నో సంవత్సరాల పాటు ఒక క్యూలో ఉన్నటువంటి ఆత్మలు ఎన్నో ఉంటాయి మిత్రులారా. ఇదంతా కూడా నేను చెప్పేది చాలా పెద్దవాళ్ళు చెప్పినటువంటిది, మహర్షులు చెప్పినటువంటి మాటలు చెప్తున్నా. ఆ శాస్త్ర విజ్ఞానంలో ఉన్నటువంటి మాటలే మనం చెప్తున్నాను. ఉపనిషత్తుల్లో ఉన్న మాటలే నేను చెప్తున్నాను, మామూలు మాటలు కాదు ఇవన్నీ కూడా. మరి అటువంటి సాధన చేసి మళ్ళీ తిరిగి ఒక తల్లిని ఎత్తుకొని, ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఏ తల్లి గర్భము కూడా ప్రతి ఒక్క ఆత్మను ఇన్వైట్ చేయదు. ఏ తల్లి గర్భము కూడా ప్రతి ఆత్మను ఇన్వైట్ చేయదు. అందుకని ఈ ఆత్మలు తనను ఇన్వైట్ చేసే తల్లి గర్భం కోసం ఎత్తుకుంటాయి. ఆ తల్లి గర్భం కూడా ఎటువంటి తల్లి గర్భం వస్తుందంటే మనం చేసే కర్మను బట్టి మనకు ఆ తల్లి గర్భం లభిస్తుంది మిత్రులారా. పూర్వజన్మ కృతం పాపం అని చెప్తారు. మనం పూర్వజన్మలో పాపం చేస్తే దాన్ని ఇక్కడ అనుభవించాలి. పూర్వజన్మలో పుణ్యం చేస్తే దాన్ని కూడా మనం అనుభవిస్తాం. పాపం చేస్తే రోగం రూపంలో, రోగం అంటే జబ్బే రావాలని కాదు, రోగం రూపంలో బాధను అనుభవిస్తాం. అదే పుణ్యం చేసుకుంటే ఇక్కడ హాయిగా ఉండటం నేర్చుకుంటాం, రోగాలు లేకుండా హ్యాపీగా ఉండటం అనేది జరుగుతుంది. మరి ఏదైనా కూడా ఈ కర్మ మీదనే ఆధారపడి ఉంటుంది మిత్రులారా. ఈ కర్మను బట్టే పునర్జన్మలనే ఉంటాయి. ఈ పునర్జన్మలన్నీ పోవాలంటే మన కర్మలన్నీ వదిలించుకోవాలి. కర్మలన్నీ వదిలించుకోవాలంటే జ్ఞానాన్ని పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, గీతలో వచ్చినటువంటి మరొక కొటేషన్, కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మరొక విషయం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అగ్నిలో మీరు ఏమేసినా కాలిపోతుంది. ఒక మంటలో, ఒక అగ్నిలో మీరు ముళ్ళ కంపేసినా కాలిపోతుంది, గంధపు చెక్కలేసినా కాలిపోతుంది, వేప చెక్కేసినా కాలిపోతుంది, మామిడి చెక్కేసినా కాలిపోతుంది, ఏదేసినా అందులో కాలిపోతుంది. పెద్ద అగ్నిలో మీరు పచ్చి వేసినా కాలిపోతాయి. అంటే అగ్ని యొక్క దేన్ని మొత్తాన్ని దహనం చేయటమే, బూడిద చేయటమే దాని యొక్క పని, దాని యొక్క విధి. అన్నిటిని దానం చేసి మొత్తాన్ని కూడా అన్నిటిని బూడిదలాగా మార్చేస్తుంది. బూడిదలాగా మారిన తర్వాత అన్ని ఒకటే. అది బూడిదలాగా వచ్చిన తర్వాత అది వేపకర్ర, చింతకర్ర, లేదా మీరు టేక్ కర్ర, లేదా గంధపు కర్ర అని ఎవరికి తెలుస్తుంది? అంతా బూడిదే ఉంటుంది. అలాగే మన కర్మలు కూడా దగ్ధమైపోయి బూడిదైపోవాలంటే జ్ఞానం అనేటువంటి అగ్నిని మనలో రగుల్చుకోవాలి. ఆత్మజ్ఞానం అనేటువంటి అగ్ని ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఆత్మజ్ఞానం అనేటువంటి అగ్ని మనం ఎప్పుడైతే పొందగలుగుతామో, ఆ ఆత్మజ్ఞానం అనేటువంటి అగ్నిలో మన కర్మలు దగ్ధమైపోతాయి ఫ్రెండ్స్. ఆ కర్మలు దగ్ధమైపోయినప్పుడే మనం మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండేటువంటి స్థితిని పొందుతాము. దానికి సాధన చేయాలి. ఈ సాధన అనేది అంత సులభమైన సాధన ఏం కాదు, అనుకున్నంత సులభం కాదు. కానీ చేస్తూ ఉంటే హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఒకసారి ఈ సాధనకు అలవాటు పడితే ఈ ప్రపంచం అంతా కూడా ఏమీ లేదనిపిస్తుంది. ఇది నా స్వానుభవంతోనే చెప్తున్నాను. నేను ఎక్కడన్నా ఒక కాలేజీలో, ఒక నారాయణ కాలేజీలోనో ఇంకో కాలేజీలో సంవత్సరానికి 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఈజీగా సంపాదించగలను. నాకున్నటువంటి బాటనీలో ఉన్నటువంటి నా పరిజ్ఞానం వల్ల. ఆత్మజ్ఞానం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అవన్నీ చేయలేదు. దట్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ వైరాగ్యం. నాకు ఆ డబ్బుతో పనేముంది, నాకు ఉండటానికి కావాల్సింది ఉంది, సంతృప్తి అనేది ఉంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మనము జీవితంలో ఆనందంగా హ్యాపీగా ఉంటాము. ఆ హ్యాపీనెస్ డెవలప్ చేసుకోవాలి. ఆ హ్యాపీనెస్ డెవలప్ చేసుకున్నప్పుడే మనం ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇది ఆత్మజ్ఞానానికి ఆధ్యాత్మిక విద్యకు సంబంధించింది. ఆధ్యాత్మిక విద్య అంటే బ్రహ్మ విద్య. పూజని బ్రహ్మ విద్య అని ఎవరు చెప్పడు. ఈ భక్తి మార్గాన్ని బ్రహ్మ విద్య అని చెప్పడు. భక్తిలో మనం ఏదో పొందటానికి, సంతృప్తిని పొందటానికి, కోరికలు పొందటానికి, మనం అనుకున్నవి జరగటానికి ఉపయోగపడతాయి. మీరు తిరుపతికి వెళ్ళి ఏదో మొక్కుంటారు, నాకు ఈ మొక్కుబడి వచ్చేస్తే, నాకు తీరితే నీ కొండకు వస్తాను, దర్శనం చేసుకుంటాను, తలనీళ్ళు ఇస్తాను, హుండీలో 1000 రూపాయలు వేస్తాను అంటారు. అంటే నువ్వు కోరికతోటే కదా అక్కడికి వెళ్ళింది. అట్లా మనం ఏ గుడికి వెళ్ళినా కోరికతోటే వెళ్తున్నాను తప్ప కోరిక లేకుండా వెళ్ళలేదు. నాకు జ్ఞానం కావాలని వెళ్ళేదే ధ్యానము, కోరికతో వెళ్ళేదే పూజ భక్తి. ఆ రకమైన భక్తికి మనకు మొదట కావాలి. అయినా కానీ
దాన్ని మించి ఆ స్టెప్ దాటిపోవాలి. ఇందాక చెప్పాను చూడండి, బిల్డింగ్ ఎక్కాలంటే మనం 20 మెట్లు ఎక్కితేనే బిల్డింగ్ చేరతాము, 5 మెట్లు ఎక్కినా బిల్డింగ్ చేరము, మొదటి మెట్టు మీద ఉన్న బిల్డింగ్ చేరము. పూజ అనేది మొదటి మెట్టే, ఈ భక్తి మార్గం అనేది మొదటి మెట్టే. మనం మీరు అనుకునే భక్తి అంటే పూజ అని అర్థం. స్తోత్రం కూడా కాదు, జపం కూడా కాదు. ఎంతమంది మీరు స్తోత్రం చేస్తున్నారు చెప్పండి? గుడికి వెళ్తున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు తప్ప ఇది అందరూ చేస్తారు. అట్లీస్ట్ పండగ రోజన్నా చేస్తారు, లేదా అప్పుడప్పుడన్నా చేస్తారు, సంవత్సరానికి ఒకసారన్నా చేస్తారు. ఎంతమంది స్తోత్రం చేస్తున్నారు డైలీ? ఎంతమంది జపం చేస్తున్నారు? వేలల్లో లక్షల్లో ఒకడు కూడా కనిపించాడు. డియర్ ఫ్రెండ్స్, మరి ఆ కోరికతో ఉండేదానికంటే కోరిక రహితంగా, కోరికలు లేకుండా ఉండేటువంటిదే ధ్యానము, ఆత్మజ్ఞానం పొందడానికి మార్గం. అదే ధ్యానం యొక్క విశిష్టత. అటువంటి ధ్యాన కోటి సమూలయ, అటువంటి ధ్యానం చేస్తే సమూలయ, లయం అంటే మళ్ళీ పునర్జన్మ లేనటువంటి స్థితిని పొందడానికి అవకాశం ఉండేటువంటి ఒకే ఒక మార్గము ద మెడిటేషన్. బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు చాలా సులభమైన మార్గంలో శ్వాస మీద ధ్యాస ద్వారా ఇలా చేయండి అని చెప్పారు. మొట్టమొదట ఇవన్నీ కూడా ఆయన కూడా ఎవరికి చెప్పరు. మీరు ముందు కళ్ళు మూసుకొని కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, హాయిగా ఫ్లూట్ వాయిస్తుంటానే వినండి, లేదా మ్యూజిక్ పెట్టుకొని వినండి, కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనిస్తుండండి అంటే మనల్ని అలవాటు చేయడం కోసం అలా కూర్చోబెడతారు, ఆసన సిద్ధి కోసం. ఆసన సిద్ధి లేకపోతే ధ్యానం కుదరదు. మనకు పతంజలి అష్టాంగ మార్గంలో చూద్దాడు, మొట్టమొదటిది ఆసనమే. అంటే యమము నియమం ఉన్నప్పటికీ సార్ ఏం చెప్తాడంటే, యమము నియమం వస్తే మనం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, అవి చివరిలో చూసుకోవచ్చు, ముందు ఆసనం, ముందు కూర్చోవడం నేర్చుకోండి, కూర్చోండి 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 అని చెప్తాడు. 1 గంట 2 గంటలో 3 గంటలో 4 గంటలో మీరు కూర్చోవడం నేర్చుకోండి, కదలకుండా కూర్చోవడం నేర్చుకోండి, శరీరాన్ని కదలకుండా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ప్రపంచాన్ని చూడకుండా ఉండటం నేర్చుకోండి, మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చోవడం, మౌనంగా ఉండటం నేర్చుకోండి. ఆసన సిద్ధి జరుగుతుంది, బయట ప్రపంచాన్ని చూడటం ఆగిపోతుంది, మాట్లాడటం ఆగిపోతుంది, మనలో ఉన్న ఎనర్జీ సేవ్ అవుతుంది, మనం ఆ స్థితికి చేరడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అదే ధ్యానం యొక్క గొప్పతనం. మనం పూజ చేసి పుణ్యం సంపాదిస్తే, యజ్ఞం చేసి పుణ్యం సంపాదిస్తే, దాన ధర్మాలు చేసి పుణ్యం చేస్తే, ఇవన్నీ చేయాలి, తప్పనిసరిగా చేయాలి, ఏవి మానుకోకూడదు, అన్ని మనం చేస్తూనే ఉండాలి. దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి, కావాలి పుణ్యంగా అన్ని కావాలి. అన్ని చేస్తున్నప్పటికీ నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉండకూడదు. అది భగవద్గీతలో ఉన్నటువంటి ఒక లక్ష్యం, చెప్పినటువంటి ఒక ముఖ్యమైన పాయింట్. కర్మ ఫల త్యాగము, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కర్మ. నువ్వు కర్మ చేయటం వరకు మాత్రమే నీకు అధికారం ఉంది, కానీ కర్మ యొక్క ఫలాన్ని నువ్వు కోరుకోకూడదు. కర్మ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఫలం వస్తుంది. నువ్వు ఒక బాల్ తీసి గోడకేసి కొట్టావనుకో, ఆటోమేటిక్ గా వెనక్కి వస్తుంది. అది నువ్వు గోడ కొట్టి నువ్వు బాలు వెనకరా నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. అలాగే నువ్వు ఒక మంచి కర్మ చేస్తే దాని ఫలితం నీకు వస్తుంది. అది ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఇంకోసారి రావచ్చు, ఇంకో జన్మలో అయినా రావచ్చు. నువ్వు చెడు పని చేసినా దాని ఫలితం వస్తుంది, అదే ఎప్పుడైనా రావచ్చు. అంటే నీకు చెడు కర్మ చేసినా మంచి కర్మ చేసినా కర్మ యొక్క ఫలితం మనకు వస్తుంది. నువ్వు చెడు కర్మ చేయకూడదు, మంచి కర్మలే చేయాలి. చేసినా కానీ చేయటం వరకు మాత్రమే నీ ధర్మం తప్ప దాని యొక్క ఫలాన్ని నువ్వు ఆశించకూడదు. ఎందుకు ఆశించకూడదు? నేను ఇస్తాను ఆటోమేటిక్ గా, నువ్వు ఎందుకు నువ్వు ఆశించడం దేనికి? నేను బ్రహ్మాండంగా చదివాను, పరీక్ష రాశాను, పాస్ అవుతాను కదా. నేను బాగా చదివి పరీక్ష రాసినప్పుడు ఒక విద్యార్థిలాగా ఫలం ఏంటి? దానికి పాస్ అవటం. ఆటోమేటిక్ గా పాస్ అయిపోతాను, ఫలం వస్తుంది. నేను పాస్ అవ్వాలని పరీక్ష రాసిన కొంచెం దండం పెట్టుకోవాలంటే రోజు అవసరం లేదు. నువ్వు ఒక మామిడి చెట్టు నాటావు, విత్తనం నాటావు, అది మొక్కలాగా వచ్చింది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని పెంచుతూ నీళ్లు పోసి పెంచావు. ఓ 4 ఏళ్లకు 5 ఏళ్ళకు అది పెద్ద వృక్షమైంది. 5-6 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ కాయలు వస్తాయి. అంతేగాని నువ్వు చెట్టు దగ్గర కూర్చొని కాయలు నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ కాయలు ఇస్తుంది. ఒకసారి ఆ స్థితికి వచ్చిన తర్వాత కాయలు కంటిన్యూస్ గానే ఇస్తుంది, ఫలాన్ని కంటిన్యూస్ గా ఇస్తుంది. అలాగే నువ్వు చేసే మంచి కర్మలు చేస్తుంటే ఈ ఫలాలు ఆటోమేటిక్ గా వస్తాయి ఫ్రెండ్స్. అది జ్ఞానము ద్వారా, ధ్యాన సాధన ద్వారా, ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందడం ద్వారా మనం తెలుసుకుంటాం. ఇది తెలుసుకోవడం కోసం మనం ధ్యానం చేస్తున్నాం. అంతేగాని ధ్యానం చేయటం వల్లనే వస్తుంది కాదు. ధ్యానము చేయటం వల్ల మనలో చిత్తశుద్ధి జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి అంటారు. ఇది మీకు అంతఃకరణ మాటే వినుంటారు. మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం అంటారు. ఈ 4 భాగాలుగా ఒక మనస్సు, అన్ని కూడా ఒకటే, వేరు కాదు. అంతఃకరణ అనేది ఒకటే, అది 4 భాగాలుగా పనిచేస్తుంది. మనస్సు గాను, చిత్తము గాను, బుద్ధి గాను, అహంకారం గాను పనిచేస్తుంది. జరిగినప్పుడే, అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు మాత్రమే మనం ఆ స్థితిలోకి వెళ్ళటానికి వీలవుతుంది. ఆ అంతఃకరణ శుద్ధి జరగటానికి ధ్యానం యొక్క ఆవశ్యకత ఉంది. ధ్యానం చేయకపోతే అంతఃకరణ శుద్ధి జరగదు.
ఈ భక్తి మార్గంలోనో మిగతా మార్గంలో చెప్పిన కదా మనకు సంతృప్తి వస్తుంది, మన కోరికలు నెరవేరుతాయి, అంతవరకు జరుగుతుంది తప్ప అంతఃకరణ శుద్ధి జరగదు. అంతఃకరణ శుద్ధి జరగటం లేదు కాబట్టి గుడికి వచ్చిన వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత రౌడిజం చేస్తున్నారు. ధ్యానిగా ఉన్నవాడు ఎవడు రౌడిజం చేయడు. ధ్యానిగా ఉన్నవాడు ఒక రౌడిజం చేస్తున్నాడంటే వాడు ధ్యాని కాదు, నాటకం ఆడుతున్నాడని అర్థం. ధ్యాని చేసిన వాడు ఎప్పుడు కూడా చాలా ప్రశాంతమైనటువంటి స్థితిలో, మానవాలు కూడా సమంగా తీసుకున్నటువంటి స్థితిలో ఉంటాడు. బుద్ధుడు ఒకడు ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుతాడు. భిక్ష అడిగితే ఆ ఇంట్లో ఒక పెద్ద ఆయన మళ్ళాంటి ఆయన ఒక ఆయన కూర్చొని పేపర్ చదువుకుంటూ, ఇంట్లో అందరూ పనితో ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు, తర్వాత రా అంటాడు. సరే బుద్ధుడు అలాగే నిల్చొని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ భిక్షాం దేహి అంటాడు. ఈయన ఇందాక చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ అడుగుతా అంటే రెండోసారి కొంచెం గట్టిగా అంటాడు, ఏం మాట్లాడు. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ భిక్షాం దేహి అంటాడు. ఈయన కోపం వచ్చింది, 2 సార్లు చెప్పాడు కదా, 3వసారి తిట్టాడు. ఏమయ్యా బుద్ధి లేదా నీకు, ఇంకొక ఇంటికి పోవచ్చు కదా, అంత వయసులో ఉన్నావు కదా, పని చేసుకోవచ్చు కదా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా, అది తిడతాడు. ఆయన అలాగే ఉంటాడు. మళ్ళీ ఒక 2 నిమిషాల కింద భిక్షాం దేహి అంటాడు. అప్పుడు ఆయనకు విసిగేసి మనం ఎంత తిట్టినా ఏం చేసినా ఇతను బయటికి వెళ్ళిపోవడం లేదు, ఏదో పావులో రూపాయి ఇచ్చేసి వెళ్ళిపోతాడని చెప్పేసి వచ్చి ₹1 డబ్బులు చేతిలో పెట్టబోతాడు. మరి ఈయన వచ్చింది భిక్ష అంటే ఏదో డబ్బులు ఎవరికి కావాలని కదా, ఆ ₹1 డబ్బులు చేతిలో పెట్టడానికి వచ్చినప్పుడు నీ రూపాయి నీ దగ్గర ఉంచుకో అంటాడు. ఏంటంటే బాబు ఇన్నిసార్లు భిక్ష అంటే నువ్వు డబ్బు ఇస్తుంటే నువ్వు తీసుకోవేంటంటే, నాకు అవసరం లేదా అన్నాడు. అవసరం లేదని నవ్వుతూ హాయిగా అలా వెనక్కి తిరుగుతుంటాడు. అదేంటి ఇంత తిట్టాను, ఇంత చేసినా కానీ నవ్వుతున్నావు, హాయిగా ఉన్నావు అంటే అప్పుడు చివరిలో చెప్తాడు, నువ్వు అన్ని తిట్టావు, నాకేమీ ఆ తిట్లు నేను స్వీకరించలేదు, చివరిలో నువ్వు ఇచ్చినటువంటి రూపాయి నేను స్వీకరించినప్పుడే నా రూపాయి అవుతుంది, అది స్వీకరించకుండా నీ దగ్గరే ఉంచుకోమని చెప్పినప్పుడు నీ రూపాయే కదా, అది నీ రూపాయి నేను స్వీకరించినప్పుడు నీది ఎలా అవుతుందో, నువ్వు తిట్టినప్పుడు కూడా ఆ తిట్లను నేను స్వీకరించినప్పుడు నావెట్లా అవుతాయి ఆ తిట్లు కూడా నీవే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. డియర్ ఫ్రెండ్స్, ఆ బుద్ధుడు చెప్పిన ఆ ఒక్క మాట దగ్గర నుంచి మనం ఎంత నేర్చుకోవాలి చెప్పండి. మీకు ఇటువంటి సజ్జన సాంగత్యాలలో ధ్యాన సాధన చేసేటువంటి కార్యక్రమాల్లో మాత్రమే ఇటువంటి విషయాలు చెప్తారు తప్ప భక్తి దగ్గర ఎవరు ఈ విషయాలు చెప్పరు. ఒక వ్రతం దగ్గర కూర్చున్నా, ఒక అభిషేకం దగ్గర కూర్చున్నా, ఒక పూజ దగ్గర కూర్చున్నా ఇటువంటి విషయాలు చెప్పరు. అందుకనే మనకు ఆత్మజ్ఞానం అనేది లేదా మనం ఎలా ఉండాలనేది మనం తెలుసుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. దానికోసమే ధ్యానంలో కూర్చోబెట్టి మీ మనస్సును నిశ్చల స్థితికి తీసుకొచ్చి అంతఃకరణ శుద్ధి జరగడానికి సహాయం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని కొద్ది కొద్దిగా మనకు ఇన్పుట్ చేస్తారు పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా. ఎంతో మంది అటువంటి సేవ చేస్తున్నారు. మీ పాముల్లో కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది క్లాసులు చెప్తారు, నాకు తెలుసు. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పడమే, మనం ఇది నేర్చుకోవడమే. మనం ఎవరు చెప్తున్నా వినాలి, నేర్చుకోవాలి. మరి చూడండి, ఒక భక్తి మార్గానికి ధ్యాన మార్గానికి తప్పేమీ లేదు. మీరు వాళ్ళ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి, అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, ఏదో అలంకారం చేస్తారు, చూడండి, దండం పెట్టుకోండి, రండి, తప్పేమీ లేదు. ఆ అమ్మవారిని కోరండి. శరణోత్సవాలలో ఈ దసరా ఉత్సవాలలో అమ్మ నాకు జ్ఞానాన్ని, అమ్మ అంటే ఒక శక్తి స్వరూపిణి, అమ్మాయినా అయ్యైనా అంతా ఒకటే, శక్తి అనేది ఒకటే. ద కాస్మిక్ ఎనర్జీ ఇస్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ మేల్, ఇట్ ఈస్ నాట్ ఫిమేల్, ఇట్ ఈస్ ఎనర్జీ, శక్తి. అది ఆ శక్తి రూపంలో మనం కొలుస్తున్నాము. నాకు ఆ శక్తిని ప్రసాదించమని మీరు వెళ్ళి అడగండి. ఈ దసరా ఉత్సవాల రోజు వెళ్ళండి, అడగండి, తల్లి నాకు శక్తిని ప్రసాదించు, నాకు శక్తిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించని అడగండి. అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేయండి. నేను కాశీలో కూర్చొని విశాలాక్ష్మి టెంపుల్లో ధ్యాన సాధన చేస్తుంటే గంట సేపు మైమర్చిపోయాను. విశాలాక్ష్మి టెంపుల్ అనేది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అంటే అటువంటి శక్తిపీఠాల్లో మనం ధ్యాన సాధన చేస్తే మనం ఇంటి దగ్గర కూర్చొని ధ్యాన సాధన చేసినట్టు చాలా గొప్పగా ఉంటుంది. మానస సరోవరం వెళ్ళినప్పుడు కైలాస పర్వతం దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే క్షణాలలో మనము ఎంతో అయినటువంటి ఇన్నర్ డీప్ లెవెల్లోకి ధ్యాన సాధనలోకి వెళ్ళిపోతాం. ఇది నా స్వానుభవం. డియర్ ఫ్రెండ్స్, అంటే ఎన్నో చోట్ల చేశాము. మనం ఒక చోటికి తీర్థయాత్రలకు వెళ్ళడం అనేది ముఖ్యం కాదు. తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని, అక్కడ మనం జ్ఞానం పొందేటువంటి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ వేవ్స్ ను పొందడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఏదో చూసి రావడం కోసం పోవటం కాదు. చూసి రావడం కోసం సరదా కోసమే, అంత తప్ప మనకి ఏమి రాదు.
మీరు 100 సార్లు తిరుపతి పోయినా 100 సార్లు కాశీకి వెళ్ళినా ఉపయోగం లేదు. ఆ తిరుపతిలో కూర్చొని ధ్యాన సాధన చేయండి. ఆ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ పక్కనే యోగ నరసింహ టెంపుల్ ఉంది. ఆయన ధ్యాన యోగంలో ఉంటాడు. ధ్యాన సాధన చేస్తున్నటువంటి యోగ నరసింహస్వామి టెంపుల్ మీరు ఎంతమంది చూసారో దాదాపు ఒక 5% కూడా ఆ టెంపుల్ చూడరు. అందరూ ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేస్తారు. ఆ యోగ నరసింహస్వామి టెంపుల్ ప్రాకారంలో కాసేపు కూర్చొని ధ్యానం చేయండి. అప్పుడు మీకు అక్కడ ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ ఏంటో మీకు తెలుస్తాయి. వెంకటేశ్వర గుడిలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ఏంటో మీకు తెలుస్తాయి. శ్రీశైలంలో కూర్చొని మీరు ధ్యానం చేయండి. అక్కడ ఒక చిన్న తటాకం ఉంది. ఆ తటాకం పక్కన ఒక రావి చెట్టు, మర్రి చెట్టు కలిసిన 3 చెట్లు కలిసినటువంటి ఒక చెట్టు ఉంది. అక్కడ కూర్చొని ధ్యానం చేయండి. అక్కడ ఉండేటువంటి ఏవ్స్ ఏంటో మీకు తెలుస్తాయి. కాబట్టి మనం ఆ తీర్థయాత్ర వెళ్ళినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి తప్ప ఏదో నేను చూసి వచ్చానంటే ఉపయోగం లేదు. చూసేస్తే సంతృప్తి ఉంటుంది తప్ప మనకు జ్ఞానం కుదరదు, జ్ఞానం రాదు. జ్ఞానం పొందాలి. డియర్ ఫ్రెండ్స్, ఒక ధ్యాన సాధన చేసేవాడికే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ధ్యాన సాధనకు వచ్చేవాడికే ఈ విషయాలన్నీ కూడా చెప్తారు పెద్దలు, కొంతమంది తెలిసిన వాళ్ళు. దాన్ని నేర్చుకొని మనం అభ్యున్నతికి రావాలి, ఆత్మోన్నతి పొందాలి. మన ఆత్మను మనము ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి కారణము ధ్యానము. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ భక్తి మార్గము, పూజ మార్గంలో ఉన్న స్థితిలోనే ఉంటాము తప్ప ఉన్నత స్థితికి రాము. ఆ స్థితిలోనే ఉంటాము. ఇవాళ వెళ్తాము, ఒక కోరిక కోరుతాము, ఆ కోరిక నెరవేరింది అనుకుంటే అయిపోయింది. కోరిక నెరవేరింది, కొబ్బరికాయ కొట్టాము, అభిషేకం చేసి అయిపోయింది. మళ్ళీ రేపు వెళ్తాం, మళ్ళీ ఇంకో కోరిక కోరుతాము, లేదా ఇంకొక దాని కోసం వెళ్తాం తప్ప మన స్థితి ఏం మారదు. మీరు ధ్యాన సాధన చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వస్తాము. ఈ 2 మాటలు గుర్తుంచుకోండి. ఉన్న స్థితి, ద ప్రెసెంట్ కండిషన్, ఉన్నత స్థితి, హయ్యర్ లెవెల్. కాబట్టి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలంటే అది మన అంతఃకరణ శుద్ధి జరగాలి. అంతఃకరణ శుద్ధి జరగాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా జ్ఞానం పొందాలి. అప్పుడు మాత్రమే మీకు అంతఃకరణ శుద్ధి జరిగి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి స్థితి ఏర్పడుతుంది. దానికి ధ్యాన సాధన చేస్తారు. అంతేగాని భక్తి మార్గం వద్దంటే భక్తి పోవద్దు, దేవుణ్ణి చూడొద్దు, తప్పేమీ లేదు. వాళ్ళంతా కూడా ధ్యాన సాధన ద్వారా వచ్చిన వాళ్ళే. సాయిబాబా ఏం చెప్తాడు, నేను 12 సంవత్సరాల పాటు నా గురువు దగ్గర కూర్చొని నేను ధ్యానం చేశానని చెప్తాడు. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? షిరిడీలో ఉన్నటువంటి యాప చెట్టు కింద ఒక గుహ ఉంది. ఆ గుహలో అక్కడ గురువు లేడు, ఆయన యొక్క శ్వాస ఆయన గురువు. ఆ గుహలో కూర్చొని 12 సంవత్సరాలు గాలి నీరు లేనటువంటి సాధన. ఎంత సాధన చూడండి, ఎంత గొప్ప సాధన. పైన కంప్లీట్ క్లోజ్ చేస్తున్నారు, ఎవరికి తెలియదు అక్కడ గృహ ఉందని. ఆ గృహలో కూర్చొని సాధన చేశాడు. తెలిసిన వాళ్ళని అడగండి, చెప్తారు. ఇది నా స్వానుభవం కూడా ఫ్రెండ్స్. నేను ధ్యాన సాధనలో కూర్చున్నప్పుడు సాయిబాబా ధ్యాన సాధన చేసినటువంటి గుహను చూశాను. ఆ గుహలో వెలుగుతున్నటువంటి 4 దివ్యలను కూడా చూశాను. 4 జ్యోతులను కూడా చూడగలిగినటువంటి స్థితి నాకు ధ్యాన సాధనలో వచ్చింది. మరి మీకు ఏ పూజ స్థితిలో కానీ, ఏ స్తోత్రము, ఏ యజ్ఞం చేసినప్పుడు ఆ స్థితి ఎవరికి వస్తుంది చెప్పండి? ధ్యాన సాధనలో ఇటువంటి అనుభవాలు ఎన్నో పొందుతాం. ఇటువంటి గొప్ప గొప్ప అనుభవాలు పొందుతాం. ఇటువంటి అనుభవాలు పొందినప్పుడు ఎంతో ఆనందం వస్తుంది. ఆ ఆనందమయ కోసం మనం ఆనంద స్థితిలోకి తీసుకెళ్తుంది. మనం పూజ చేయటం వలనో, స్తోత్రం చేయటం వలనో, ఇంకోటి చేయటం వలనో మన యొక్క ఈ ఫిజికల్ బాడీ మాత్రమే, భౌతిక దేహం మాత్రమే, అన్నమయ కోసం మాత్రమే హాయిని పొందుతుంది, లేదా మనోమయ కోసం కొంచెం హాయిని పొందుతుంది తప్ప ప్రాణమయ కోశానికి ఏమీ లాభం లేదు. విజ్ఞానమయ కోశానికి ఏమీ లాభం లేదు. ఆనందమయ కోశానికి ఏమీ లాభం లేదు. ధ్యానము ద్వారా పంచకోశాలు ఉన్నత స్థితికి వెళ్తాయి. ధ్యానము ద్వారా అన్నమయ కోసం అభివృద్ధి చెందుతుంది, ప్రాణమయ కోసం అభివృద్ధి చెందుతుంది, మనోమయ కోసం అభివృద్ధి చెందుతుంది, విజ్ఞానమయ కోసం అభివృద్ధి చెందుతుంది, ఆనందమయ కోసం అభివృద్ధి చెందుతుంది. ధ్యానం చేసినవాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. దేనిని బాధగా స్వీకరించడు. బాధలనే వస్తాయి, పోతూ ఉంటాయి. జీవితం ఉన్న తర్వాత అన్నీ ఉంటాయి. సముద్రం ఉన్నప్పుడు అలలు ఎలా ఉంటాయో, సృష్టి ఉన్నప్పుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి. ఇది ఎవడో ఆపడు. ఏ దేవుడు వచ్చి ఆపడు. మేము వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవన్నీ తట్టుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి మన మానసికంగా, మన ఇంటర్నల్ గా ఏర్పడేటువంటి స్థితి వస్తుంది. ఆ స్థితి ధ్యానము ద్వారా వస్తుంది తప్ప మిగతా దాని ద్వారా రాదు. మిగతావి కొంతవరకు మాత్రమే మనకు ఉపయోగిస్తాయి. అంతవరకు మాత్రమే వాటిని ఉపయోగించుకోవాలి. తప్పేమీ లేదు. కొంతమంది తప్పని చెప్తారు, మీరు పూజ చేయొద్దు, గుడికి పోవద్దు అని చెప్తారు. దట్ ఐ వోంట్ లైక్ ఇట్. నువ్వు వెళ్ళి గుడికి వెళ్ళు, తప్పేమి లేదు. ధ్యానం చేయి, తప్పేమి లేదు. ఎవరు పోవట్లేదు చెప్పండి? అందరూ గుడికి వెళ్ళే వాళ్ళే. నీకు చెప్పే వాళ్ళంతా గుడికి వెళ్ళే వాళ్ళే. ఇక్కడ మాత్రం వద్దని చెప్తారు.
అది అలా మనం చెప్పకూడదు. ఎప్పుడు నువ్వు గుడికి వెళ్ళు, తప్పేం లేదు. నువ్వు సాయిబాబా గుడికి వెళ్ళు, సాయిబాబాని ప్రార్థించు. ఏమని ప్రార్థించు? జ్ఞానం ఇవ్వని ప్రార్థించు. ఒక శివాలయానికి వెళ్ళు, జ్ఞానం ఇవ్వని ప్రార్థించు. ఒక అమ్మవారి గుడికి వెళ్ళు, జ్ఞానం ఇవ్వని ప్రార్థించు. ఎప్పుడైతే నువ్వు ఆ ధ్యాన సాధన అక్కడ చేసుకుంటావో అక్కడ వచ్చినటువంటి ఆ ఉన్నత స్థితి నీకు ఇవన్నిటిని ఇస్తుంది. చెప్పాను కదా, పంచకోశాల యొక్క అభ్యున్నతి జరుగుతుంది, పంచకోశాల శుద్ధి జరుగుతుంది, పంచకోశాల యొక్క ఉన్నత స్థితికి వస్తాం. అప్పుడే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి అవకాశం వస్తుంది ఫ్రెండ్స్. ఇదే ధ్యానం యొక్క గొప్పతనం. మన టైం అయిపోవచ్చింది, ఒక 5 minutes టైం మాత్రమే ఉంది ఫ్రెండ్స్. మీరు భగవద్గీత చదవండి, రెగ్యులర్ గా భగవద్గీత చదవండి. చదవటం కాదు, పారాయణం ఎన్నిసార్లు చేసిన ఉపయోగం లేదు. ఒక్కొక్క శ్లోకాన్ని జాగ్రత్తగా నంబర్ ఆఫ్ టైం చదివి, లేదా విశ్లేషణ ఉన్నటువంటి పుస్తకాలు, మకరందం తెలుసుకోండి, గీతా మకరందం అని తీసుకోండి. విద్యానంద ప్రకాష్కి రాసినటువంటి పుస్తకం ఉంటుంది, చాలా విపులంగా రాశారు ఆయన. నంబర్ ఆఫ్ టైం చదవండి, చదివి మీ లోపల దాన్ని జీర్ణం చేసుకోండి, దాన్ని మీ జీవితంలో అనుభవించడం నేర్చుకోండి. శ్రవణం అంటారు, శ్రవణం అన్నా పఠనం అన్నా రెండో ఒకటే. శ్రవణం అంటే వింటము, పఠనం అంటే చదవటము. అంటే దాని ద్వారా తెలుసుకుంటాం, దాన్ని మననం చేసుకోండి. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం అని చెప్తారు. శ్రవణము పఠనం ద్వారా వచ్చిన దాన్ని మననం చేసుకోండి. రిపీటెడ్ గా మీరు నెమరు వేసినట్టుగా ఏంటి అని ఆలోచించండి. తత్వచింతన అంటారు దాన్ని. ఆ తత్వంలోకి వెళ్ళండి. ఆ తత్వచింతన ద్వారా ఇది నాకు ఉపయోగపడుతుంది. నిధిధ్యాసన అంటే ప్రాక్టీస్ లో పెట్టడం, అభ్యాసంలో పెట్టుకోవడం, మీ జీవితంలో దాన్ని ఉపయోగించుకోవడం. ఎప్పుడైతే మీ జీవితంలో దాన్ని ఉపయోగిస్తారో, అంటే ప్రాక్టీస్ లో పెడతారో, సాక్షాత్కారము, దాని యొక్క ఫలితాన్ని పొందుతారు. సాక్షాత్కారం అంటే దేవుడు కనిపిస్తాడని కాదు, దాని యొక్క ఫలితాన్ని మనం పొందుతాము. అటువంటి ఫలితాలు పొందినే మనకు చాలా తెలుస్తాయి కూడా. సో డియర్ ఫ్రెండ్స్, ధ్యానం యొక్క గొప్పతనం అది. హలో, లాస్ట్ 2 minutes ప్లీజ్. సో ఫ్రెండ్స్, ధ్యాన సాధన చేసిన వాళ్ళకి ఇంకోటి లాస్ట్ లో ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. భగవద్గీతలో ఉన్నటువంటిది. అర్జునుడు అడుగుతాడు, ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చో, ఏదో ప్రాబ్లం వల్ల ధ్యాన సాధన ఆగిపోవచ్చు, లేదా జీవితం ఆగిపోవచ్చు, ఇంకొక రకమైనటువంటి ఆటంకాలు రావచ్చు. ధ్యాన సాధన మనం ఆగిపోతే ఏమవుతుందండి? ఇట్లా మనము ఇహంలోను పరంలో దేనికి పనికి రావడం, ఉభయ భ్రష్టత్వం పొందుతామా అని అంటాడు ఆయన. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అర్జున, ధ్యాన సాధకుడు ఎవడు కూడా, యోగంలో ఉన్నవాడు ఎవడు కూడా ఉభయ భ్రష్టత్వం పొందడు, ఎప్పుడు కూడా ఆనందమైన స్థితిలో ఉంటాడు. ధ్యాన సాధన చేస్తూ ఏదైనా ఆటంకం వల్ల ధ్యాన సాధన జీవితంలో ఆగిపోయినా గానీ నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి ధ్యాన సాధన చేసేటువంటి స్థితి వస్తుంది. ఒక ధ్యాన సాధన చేసే వాళ్ళ ఇళ్లలో పుడతాడు, ఒక శుచిమంతులైన ఇళ్లలో పుడతాడు, ఒక జ్ఞానవంతులైన ఇళ్లలో పుట్టి ఆ సాధనకు వాళ్ళు సహకరించేటువంటి స్థితిలో ఉన్నటువంటి దేహాల్లో పుట్టి ఆనందంగా ఉంటాడు. స్థితిమంతుల ఇళ్లలో పుట్టి హాయిగా ఆనందాన్ని అనుభవిస్తూ, స్థితిని అనుభవిస్తూ ధ్యాన సాధన చేస్తాడు. ఇంకా ధ్యాన సాధన చేసుకుని ఆగిపోయినటువంటి వాడు ఒక ధ్యాన సాధన చేసేటువంటి జ్ఞానవంతుల ఇళ్లలో పుడతాడు, పుట్టి అక్కడ ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాడు. అటువంటి జన్మ సుదుర్లభం అని చెప్తాడు. అటువంటి జన్మ రావడం చాలా సుదుర్లభం. కాబట్టి ఈ ధ్యాన సాధన చేసేది, ఎంత ధ్యాన సాధన చేసుకుని ఒకవేళ ఆగేసినా గానీ మనకి ఏ అర్థము లేదు ఫ్రెండ్స్. అది ముందు జన్మలకు కూడా ఉపయోగపడుతుంది, మన ఉన్నత స్థితికి పోతుంది ఫ్రెండ్స్. అదే ధ్యానం యొక్క ఇంపార్టెన్స్, ధ్యానం యొక్క గొప్పతనం. ఇది మిగతా వాటి ద్వారా అంత గొప్పతనం మనకు రాదు ఫ్రెండ్స్. అంతేగాని అవి ఏవి తక్కువ కాదు, 5వ తరగతి తక్కువ కాదు. డిగ్రీ వాడి కంటే 5వ తరగతి చదివినవాడు 5వ తరగతి గొప్ప, దీనికే గొప్ప. కాబట్టి మనం ఆ లెవెల్కి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి అంతే తప్ప మనం ఇక్కడ మనము కంపారిజన్ కాదు కావాల్సింది. ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి రావాలి. పూజ నుంచి స్తోత్రము, స్తోత్రం నుంచి జపము, జపం నుంచి ధ్యానం రావాలి. అదే ఉన్న స్థితి నుంచి. అంటే మనం భక్తి మార్గంలో ఉన్నాం, ఇక్కడ ఉన్న స్థితి. ధ్యాన మార్గం అనేది ఉన్నత స్థితి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడం మార్గమే ధ్యానం. ఆ ధ్యానం చెప్పించడం కోసమే మీ పామూరు వాళ్ళు పిరమిడ్ కట్టించి ఇన్వైట్ చేసి వాళ్ళ సమయాన్ని, ధనాన్ని వెచ్చించి ఎంతో మంది మాస్టర్లు పిలిపించి ఎన్నో క్లాసులు చెప్పిస్తున్నారు. ఈ టైంలో, ఈ కరోనా టైంలో కూడా ఎంతో మంది ద్వారా మీకు జూమ్ ద్వారా క్లాసులు ఇప్పిస్తున్నారు ఫ్రెండ్స్. దీన్ని సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకొని మీరు ఆత్మోన్నతి పొందండి. మీకు మీరు ఆత్మోన్నతి పొందండి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాది ఆత్మనో బంధురికురాత్మన. కృష్ణుడు చెప్పిన మాట. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఎవడు ఉద్ధరించేవాడు సృష్టిలో ఎవడు లేడు. ఏ గురువు ఉద్ధరించాడు, ఏ దేవుడు ఉద్ధరించాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నిన్ను ఉద్ధరించుకుంటే నీవే మిత్రుడివి, ఉద్ధరించుకోకపోతే నీకు నువ్వే శత్రువు అవుతావు అని చెప్తాడు. సో డియర్ ఫ్రెండ్స్, అటువంటి ఆత్మోద్ధరణ కోసము, మన ఉన్నతి కోసము, మన ఉన్నత స్థితి కోసము
ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా ధ్యాన సాధన చేయండి. మాంసాహారం మానండి. మాంసాహారంలో తమో గుణాన్ని రజోగుణాన్ని పెంచుతుంది. అటువంటి తమో గుణాన్ని రజోగుణాన్ని పెంచేటువంటి మాంసాహారం మానండి. మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పాడు. అన్ని భూతాల్లో ఉన్నది నేనే. మరి అన్ని భూతాల్లో నేనే పరమాత్మ చెప్తున్నప్పుడు మనం పరమాత్మను కొలుస్తూ భక్తి మార్గంలో పోతూ దేవుడి కొబ్బరికాయ కొడుతూ ఇంకొక పరమాత్మను తింటున్నాము. ఉపయోగం ఏంటి? సో డియర్ ఫ్రెండ్స్, మాంసాహారం మానండి, శాకాహారంలో ఉండండి, ఫలాహారం తీసుకోండి, శాకాహారం తీసుకోండి, ధ్యాన సాధన చేయండి, హాయిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, అభ్యున్నతిని పొందండి. ఇహములోను పరములోను మనం సౌఖ్యాన్ని పొందేటువంటి, ఇహములోను పరములోను ఉపయోగాన్ని పొందేటువంటి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అది ధ్యానం యొక్క ఇంపార్టెన్స్. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన టైం మనకు 8 గంటల దాకా అని చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పామూరు మెడిటేటర్స్ సౌభాగ్యమ్మ గారికి, అల్లూరయ్య గారికి, నారాయణ రెడ్డి, మిగతా వాళ్ళ పేర్లన్నీ నాకు తెలియదు. అక్కడ కలిసినప్పుడు చాలా మంది ఫేసెస్ తెలుసు. పామూరు వాళ్ళందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అనుకోకుండా ఈ అవకాశం ఇచ్చినందుకు, చాలా లిటిల్ టైం రాత్రి నాకు నెల్లూరు నుంచి జ్యోత్స్న గారికి, సౌభాగ్యమ్మ గారితో మాట్లాడించారు. ఇది నేను ఒక అవకాశంగా తీసుకొని నాకు తెలిసిన ఓకే ఓకే, ఇది గంటలో 2 గంటలో చెప్పేటువంటిది కాదు, చాలా టైం పడుతుంది. ఎంతో 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 సంవత్సరాల పాటు చేస్తున్నా కానీ ఇది మనకు పొందడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక రోజులో వచ్చేది కాదు. ఆ లయం అనేది, మనోలయం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. సంవత్సరాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, జన్మలు కూడా పట్టవచ్చు ఫ్రెండ్స్. అది మనం పొందాలనేటువంటి ఒక జిజ్ఞాస మనకు ఉండాలి. దాన్నే జిజ్ఞాసు అంటారు. కృష్ణుడు కూడా చెప్తాడు, ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అని 4 భాగాలుగా నాకు వీళ్ళందరూ కూడా నన్ను సేవిస్తూనే ఉంటారు. వీళ్ళందరిలోకి నాకు జ్ఞానే చాలా ప్రియుడని చెప్తాడు. భక్తి మార్గంలో 35 రకాలు నేను చెప్పినటువంటి పాయింట్స్ లో చాలా వస్తాయి. అవన్నీ కూడా ఆ భక్తి యోగంలో 35 పాయింట్స్ చెప్పారు. అవన్నీ మీకు చెప్పడానికి ఇప్పుడు టైం లేకపోయింది. ఎందుకంటే జస్ట్ అందులో ఉన్న పాయింట్స్ కొన్ని మాత్రమే చెప్పగలిగాను. సో డియర్ ఫ్రెండ్స్, ఈ సాధన ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా మీరు ఈ జ్ఞానాన్ని పొందండి, ఆనందంగా ఉండండి. సో డియర్ ఫ్రెండ్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పామూరు జనాలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సౌభాగ్యమ్మ గారు నన్ను ఇన్వైట్ చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారాయణ రెడ్డి గారు, అల్లూరయ్య గారు నమస్తే. మిగతా జనాలందరికీ కూడా నమస్తే. ఒక 5-10 minutes ధ్యానంలో కూర్చుందాం దయచేసి. అందరూ కళ్ళద్దాలు తీసేయండి. కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళు కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టుకోండి, జాగ్రత్తగా జోబులో పెట్టుకోండి లేదా పక్కన పెట్టుకోండి ప్లీజ్. ధ్యానం చేసేటప్పుడు కళ్ళద్దాలు అవసరం లేదు. బాసిపాట్లు వేసుకుని కూర్చోండి, లేదా కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలు 2 క్రాస్ చేసుకుని కూర్చోండి. చేతివేలు ఇలా పెట్టుకొని మీ కాళ్ళ మీద పెట్టుకోండి. వీలున్నంత స్ట్రైట్ గా కూర్చోండి. మరి నిటారుగా మీరు ఈ ఎన్నపూస అంతా నిటారుగా నొప్పి వచ్చినట్టు కూర్చోవాల్సిన అవసరం లే. కుర్చీలో వెనక అనుకోండి, తల ఆడించకుండా కూర్చోండి. కొద్దిగా రెస్ట్. సుఖాసనంలో కూర్చోండి. సుఖ ఆసనము, ఆసనం సుఖంగా ఉండాలి, శరీరానికి బాధ లేకుండా ఉండాలి. సుఖాసనంలో కూర్చోండి, దాన్ని ఆసనం అంటారు. ఇది ధ్యానంలో మొదటి భాగము, మొదటి స్టెప్. మనకు ధ్యానం చేసేటప్పుడు ఏ పుస్తకం అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు, ఏ లైట్ అవసరం లేదు. హాయిగా లైట్లన్నీ తీసేసుకొని హాయిగా కళ్ళు మూసుకోండి. ప్రపంచంతో మనకు సంబంధం లేదు. ఈ కొద్దిసేపు అన్నీ మర్చిపోదాం. సంసారం మర్చిపోదాము, భార్యాబిడ్డల్ని మర్చిపోదాము, సంసారం ప్రపంచాన్ని మర్చిపోదాము. ఎవరు లేరు, నేనే ఉన్నాను అనేటువంటి భావంతో కూర్చొని కళ్ళు మూసుకోండి. సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోండి. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మెడిటేషన్. ధ్యానంలో మొదటి భాగము ఆసనము. కళ్ళు మూసుకొని కూర్చోవటము ఆసనము, కదలకుండా కూర్చోవటము ఆసనము. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది మెడిటేషన్, రెండవ భాగము సుఖమయ ప్రాణాయామము. గట్టిగా గాలి తీసుకోవటము, గాలి వదలటము, ఇదంతా కూడా యోగాసనాలలో చేస్తారు. హఠయోగం అంటారు దాన్ని. అది ఆరోగ్యానికి మంచిదే. ఇక్కడేమీ అవసరం లేదు. ప్రాణాయామ పద్ధతులు అక్కడ చేస్తారు, ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ చేసే ప్రాణాయామము సుఖమయ ప్రాణాయామము. న్యాచురల్ గా సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి చాలు. దాన్ని సుఖమయ ప్రాణాయామం అంటారు. దట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది మెడిటేషన్. ఇంకా ఏ పార్ట్ లేదు బా, ఏ మంత్రము లేదు, ఏ శ్లోకము లేదు, ఏ దైవ రూపం లేదు, ఏ గురు రూపం లేదు, ఏ పూజా విధానం లేదు, ఏ పళ్ళు
శ్వాసను గమనిస్తూ కూర్చోండి. శ్వాస మీద ధ్యాస. ఒక 10 minutes. ఫ్రెండ్స్ ఒక మ్యూజిక్ పెట్టండి. ఒక 5 minutes ఒక మ్యూజిక్ పెట్టండి. హాయిగా కూర్చోండి. మీరు లేకపోతే నేనే ఒక మ్యూజిక్ పెడతాను. పత్రిజ గారి ఒక ఫ్లూట్ మ్యూజిక్ పెడతాను, వినండి, హాయిగా ఉంటుంది. మీరే పెట్టండి సార్ మ్యూజిక్. అదే ఇస్తున్నానమ్మా. వినిపిస్తుందమ్మా? వస్తుంది. హాయిగా మన గురువుగారైన పత్రిజ గారికి మరొకసారి నమస్కారాలు చెప్పుకుంటూ పత్రిజ గారి ఫ్లూట్ వింటూ ఏ ఆలోచనతో పని లేకుండా శ్వాసను గమనిస్తూ కూర్చోండి.
లాస్ట్ 2 minutes, చివరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు, ఒక 2 నిమిషాలు మాత్రమే. చెప్పేంత వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధము ద్వారా విశ్వశక్తి ఆవాహం. విశ్వశక్తి ఆవాహము ద్వారా నాడీ మండల శుద్ధి. నాడీ మండల శుద్ధి ద్వారా దివ్య శిక్ష ఉద్దేశం అవుతుంది మిత్రులారా. జ్ఞాన నేత్రం ఉద్దేశం అవుతుంది మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. మరో 2 నిమిషాలు మాత్రమే, ఎవరు కళ్ళు తెరవద్దు. లాస్ట్ 2 minutes. దేవీ నవరాత్రుల్లో మనం ధ్యానం చేస్తున్నాము. అధిక శక్తివంతమైనటువంటి రోజులు ఇవి. అందులో సాయం సమయంలో సామూహిక ధ్యానము 3 రెట్ల అధికమైన శక్తిని ఇస్తుంది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ 1 minute, చివరి 1 నిమిషము. లాస్ట్ 30 seconds. శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాసని గమనిస్తూ ఉండండి. ముక్కులోని గాలి ముక్తికి దారి. మన ముక్కు ద్వారా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానం. అంటే శ్వాసని గమనిస్తూ నిరాలోచన స్థితికి వెళ్ళడమే ధ్యానం. లాస్ట్ 10 seconds, చివరి 10 సెకండ్లు. 10, 9,
8 7 6 మళ్ళా చేస్తా నేను 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు తీసి రెండు కళ్ళ పైన పెట్టుకోండి ఒక 5 సెకండ్లు. రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ పైన ఉంచుకోండి ఒక 5 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీస్తూ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. సామూహిక జనానికి గట్టిగా చప్పట్లతో హర్షాభివందనాలు తెలపండి. మనకి ధ్యాన విద్య నేర్పినటువంటి గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా మరొకసారి చప్పట్లతో మనం అభినందనలు తెలుపుతున్నాము. ఈ క్లాస్ అరేంజ్ చేసినటువంటి పామూరు పిరమిడ్ మాస్టర్ అందరికీ కూడా ఒకసారి ధ్యానాభివందనలు తెలపండి. ఓకే, థ్యాంక్ యూ.